తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మహిళా మీడియా కోఆర్డినేటర్ అయినా అదే మీకు అర్థమైపోయి ఉంటుంది. ఎందుకంటే ఈ మధ్యన సోషల్ మీడియాలో ఒక మెరుపు మెరుస్తున్నారు. ఎక్కడ చూసినా టీడీపీ గాయత్రి ఎవరు గాయత్రి అని అందరూ అనుకుంటారు. ఎందుకంటే సోషల్ మీడియాలో ఒక్కసారి తన గొంతు గనక ఇప్పిందంటే ఏమీ లేదు. ఇప్పుడున్న కొడాలి నానే కానీ ఎవరినైనా సరే అవ్వలీలుగా వాళ్ళు ఏంటి అనేది కూడా మనకి చక్క స్క్రీన్ మీద కూడా చూపించేస్తున్నారు కూడా. ఏంటి మీరు అనేది మీ ఇలా కాదని అవ్వలీలుగా అసలు ఏదన్నా అనుకోవచ్చు. అయితే అసలు కొడాలి నాని గారిని ఎందుకు ఇలా తిడుతున్నారు ఒకటి, అసలు ఇప్పుడున్న ప్రస్తుత రాజకీయాల మీద అన్నిటి మీద కొంచెం అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. మీరు ఇచ్చిన ఇంట్రొడక్షన్ నాకు ఒక్క నిమిషం భయం వేసి కింద పైకి ఎక్కడ చూడాలి. నిజంగా మీరు చాలా ఫేమస్ అయ్యారు. థ్యాంక్ యూ శ్రావణి, అండ్ యు ఆర్ ద రీజన్ ఫర్ ఇట్. మీకు కూడా తెలుసు ఆ విషయం. ఆ రోజు మీరు ఇచ్చిన లాస్ట్ ఇంటర్వ్యూ బాగా, ఎందుకంటే మీరు ఇచ్చే ప్రతి ఇంటర్వ్యూలో కొన్ని అయితే స్టేటస్లో పెట్టుకుంటున్నారు. అలాగా మీరు ఫేమస్ అయ్యారు చెప్పాలంటే. థ్యాంక్స్ టు జగన్ అన్నయ్య గుళికలు అలాంటివి, మరి అలాంటి వాళ్ళైనా మాట్లాడిస్తాయి. జగన్ గారికి థ్యాంక్ యూ మీరు చెప్తున్నారా? మరి అంతే కదా. అక్కడ ఆపోజిషన్ అన్నయ్య కాకుండా ఇంకెవరైనా ఉంటే మేబీ కొంచెం ఆలోచించుకోవాల్సి వచ్చింది వీళ్ళు ఏమనాలి ఏంటని. అన్నయ్య లాంటి మరి గొప్ప వ్యక్తి పాలిస్తున్నప్పుడు నాలాంటి సామాన్యులు కూడా మాటలు వస్తాయి మాట్లాడటానికి, అంతే. ఓకే, ఈ మధ్యన ఒక ప్రెస్ మీట్లో మీరు చూశాను, కొడాలి నాని గారు టీడీపీ వాళ్ళకి టీలు సప్లై చేస్తున్నారని. కానీ ఏంటంటే చాలా కామెంట్స్లో చూసాం, టీలు సప్లై కాదు, హరికృష్ణ గారి మీద ఉన్న అభిమానం ఆయన సొంతంగా అలా చేస్తున్నారు కానీ టీ సప్లై కాదని కామెంట్స్లో కూడా ఇచ్చారు. మరి మీరు ఎందుకు అట్లా అన్నారు కొడాలి నాని గారిని? మా పార్టీలో 1 లీటర్ సప్లై చేసినా 2 లీటర్లు సప్లై చేసినట్టే కదా. ఓకే, అవునా? నాకైతే అంతే. హరికృష్ణ గారు ఈజ్ అ పార్ట్ ఆఫ్ టీడీపీ, అంతే కదా. ఆయన చనిపోయేటప్పుడు ఈజ్ అ పార్ట్ ఆఫ్ టీడీపీ నాకు తెలిసినంత వరకు. కాదా? అప్పుడు డినై చేయొచ్చు కదా ఫ్యాక్ట్ని. అసలు కొడాలి నాని గారిని ఎందుకు మీరు అంత భయంకరంగా తిడుతున్నారు? నీ ఇక్కడ తిట్టే భయం ఏడ్చినట్టుంది. ఆయన తిట్టితో పోలిస్తే నేను తిట్లు నథింగ్, జీరో. మీరు తిట్టలే కదా. నీకు ఏంటి? నేనేం అడిగాను ఆయన్ని? ఇప్పుడు గొప్పగా నేను 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచాను, లేకపోతే నేను ఇది అని చెప్పుకుంటున్నారు. గొప్పగా మీరు పబ్లిక్ మీటింగ్కి వచ్చిన ప్రతిసారి మామూలు తిట్టం కాకుండా మీరు మీ నియోజకవర్గం కోసం ఆ ప్రజల కోసం ఏం మాట్లాడారని అడిగా, అంతే. అండ్ మీరు ఎప్పుడైతే అందరినీ వీడి సైకిల్ తొక్కుని పైకి వచ్చాడు, వాడు అయ్యి అమ్ముకొని పాల బ్యాట్లు అమ్ముకొని పైకి వచ్చావు, మరి నువ్వేం చేసి పైకి వచ్చావు? నువ్వు కూడా అడుగుతావు కదా. డిగ్నిటీ ఆఫ్ లేబర్ అనేది ఉన్నప్పుడు నువ్వెలా మాట్లాడుతావు వేరే వాళ్ళ గురించి? యూ హ్యావ్ టు రెస్పెక్ట్, రైట్? నువ్వు ఒక ఎమ్మెల్యే పొజిషన్లో ఉన్నావు, నువ్వు కూడా నీకు తెలిసి ఏ స్థాయి నుంచి వచ్చావు. సో నీ స్థాయి నుంచి పైకి వచ్చిన వాళ్ళ గురించి నువ్వు అంత అంటే కించపరుస్తా చీప్గా మాట్లాడినప్పుడు మరి నీ గురించి కూడా మాట్లాడతారు. నువ్వు ఒక రాయి వేస్తే జనాలు ఖాళీ కూర్చోరు కదా, నీవే 4 రాళ్ళు పడితే నీకు తెలిసిందే కదా. ఆయన ఏంటంటే ఈ కొడాలి నాని గారు అసలు రాళ్ళు కూడా కాదు, ఇంకా బండరాళ్ళు, చేతులతో బండరాళ్ళు పట్టుకుని వేస్తాం రెడీగా ఉంటాడు అనమాట. ఎవడెలాగైనా పోనీ, నాకు అనవసరం. పోనీ నువ్వు అంతే చిత్తశుద్ధితో మీ నియోజకవర్గ ప్రజల కోసం ఏమైనా చేసావా అట్లీస్ట్ చెప్పుకో. ఒక్కసారి ప్రెస్ మీట్ పెట్టిన అదే అన్నాను ఆ రోజు, ఛాలెంజ్ చేశా. 10 పాయింట్లు, 10 నిమిషాలు 10 పాయింట్లు చెప్పండి మీ గురించి, చాలు మేము మాట్లాడమని చెప్పాం. మీరు చేసింది మంచి, ఏ రూపంలో మంచి చేశారని. ఇప్పుడు నా కొడాలి నాని గారు మాటికి ముందు ఒకసారి ఎన్టీఆర్ గారు, మాట తర్వాత ఒకసారి ఎన్టీఆర్ గారిని అన్న ఓహో మరి మా ఎన్టీఆర్ గారు అని ఓన్ చేసుకున్నారు. మరి అదే ఎన్టీఆర్ గారి పేరు మీద అన్న క్యాంటీన్లో 5 రూపాయలకి పేదవాడికి అన్నం పెట్టాంగా. ఈరోజు మరి వాళ్ళు వచ్చారు, అది మూయించేశారు పక్కన పెడితే. ఇప్పుడు ఈ మధ్య మేము మా సొంత డబ్బులతో, మీకు కూడా తెలుసు, లోకేష్ గారు కానీ బాలకృష్ణ గారు కానీ లేకపోతే మిగతా లీడర్స్ కానీ ఎవరైనా రీస్టార్ట్ చేసినప్పుడు వెళ్ళిపోయి అన్ని అన్న క్యాంటీన్లన్నీ టపటప పలగొట్టించారు. మరి అంత చిత్తశుద్ధి ఉంది అన్నయ్య గారు మీద, ఎన్టీఆర్ గారి మీద అంత ప్రేమ ఉంటే మరి అయ్యా అప్పుడేమైంది? ఆ ప్రేమ అంతా నిద్రపోయిందా? ఆ ప్రేమ ఉన్నోడైతే క్వశ్చన్ చేయొచ్చుగా. ఆ ప్రేమ ఉన్నోడైతే జగన్ అడగచ్చుగా. మరి అన్న పేరు మీద పెట్టిన పోనీ మేమేమైనా అక్కడ టీడీపీ వర్కులకి అన్నం పెట్టుకుంటున్నామా? కాదుగా. టీడీపీ లీడర్స్ ఎవరు మేము తింటున్నావా? మేము పేదవాళ్ళకే అన్నం పెడుతుంది. ఇంత పెరిగిన ధరలో మేము 5 రూపాయలకి అన్నం పెడుతున్నాం అంటే అది చిన్న విషయమా? మరి ఎన్టీఆర్ గారు స్టాచ్యూస్ కూల్చేస్తే నువ్వు మాట్లాడు, ఎన్టీఆర్ గారి పేరు ఇంటి పథకాలు తీసేస్తే నువ్వు మాట్లాడవు, అంతే కదా. దేని గురించి మాట్లాడావు? ఈరోజు వచ్చి మేము ఆడుకుంటున్నావు, నువ్వు చేస్తుంది ఏంటి? అదే మాకు కోపం కూడా, అంతే, ఇంకేం లేదు, వేరే ఏం లేదు. అబద్ధాలు చెప్పటం. ఇప్పుడు మేము ఉన్నాం, రాజశేఖర రెడ్డి గారు మాకు ఆపోజిట్, మీకు కూడా తెలుసు, మీ బోత్ లైక్ పొలిటికల్ రైవల్స్. మరి ఆయన తీసుకొచ్చిన ఆరోగ్యశ్రీని కంటిన్యూ చేసాము, లేకపోతే ఆయన తీసుకొచ్చిన ఇంకేదైనా ఉన్నా అక్కడ కంటిన్యూ చేసాము. మాకు ఇప్పుడు బాబు గారికి రాజశేఖర రెడ్డి గారికి 100 ఉండొచ్చు. మేము ఏ రోజు ఆటలని ఆయన మీద కోపంతో అట్లా నేను పక్కన పెట్టాం ఏం చేయలే కదా. ఆయన చేసినా మేము చేసినా అదే కదా చేసింది ఆ రోజు. బాబు గారు ఏమి నాకు ఇష్టం లేదు, నా ప్రత్యర్థి తీసుకొచ్చాడు కాబట్టి ఇది కూల్ చేయాలి, ఇది నాశనం చేయాలి, ఇది క్యాన్సిల్ చేయాలి, వీళ్ళకి తిండి వెళ్ళకూడదు, వీళ్ళకి డెవలప్మెంట్ జరగకూడదు అని ఏ రోజు ఆలోచించలేదు కదా. మీరు ఒక మహిళగా చాలా ఫాస్ట్గా ఉన్నారు టీడీపీలో. అయితే ఏంటంటే మహిళల మీద ఎన్నో కామెంట్స్ వింటూనే ఉన్నాం, కానీ టీడీపీలో కొన్ని వింటూనే ఉన్నాం.
అబ్బా టీడీపీలో భర్త కాదు ఇంకా వగేర వగేరగా అని ఉంటున్నాయి. ఇలాంటి మీరు వినే ఉంటారు, ఈ మధ్యన కూడా కొన్ని ఉన్నాయి. అసలు దీని మీద మీకు కామెంట్ ఏంటి? అసలు ఎందుకంటే మహిళలు ఇలా అంటున్నారు కదా, మీ మీద కూడా ఇలాంటి ఏమైనా రూమర్స్ వచ్చినాయా? నా వెనకాల ఎవరేం మాట్లాడుతున్నారు సీరియస్లీ తెలియదండి. సో నా ముందు ఆబ్వియస్లీ వైసీపీ వాళ్ళు దే ఆర్ పెయిడ్ ఫర్ ఇట్. మా రాష్ట్రంలో ఎంప్లాయ్మెంట్ లేదు. సో ఏం చేస్తున్నారంటే టీడీపీ వాళ్ళని బూతులు తిట్టడానికి మాత్రమే కొంతమందిని ఒక ₹2 ₹2 మేము పేటీఎం బ్యాచ్ అని పిలుచుకున్నాం, ₹5 ₹2 ₹3 కక్కుర్తుపడి మేబీ ఒక 4 ట్వీట్లో కింద కమెంట్లో పెడుతున్నారు డబ్బుల కోసం అని. సో అది మమ్మల్ని ఎఫెక్ట్ చేస్తాయని డెఫినెట్గా ఎఫెక్ట్ చేయవు. బట్ మీరు అన్నట్టు వైసీపీ లీడర్స్ ఎవరైతే పని కట్టుకొని ప్రెస్ ముందుకు వచ్చి ఆడవాళ్ళ గురించి మాట్లాడుతున్నారో, నాకేంటంటే వాళ్ళు ఆడవాళ్ళే కదా మాట్లాడే వాళ్ళు కూడా. ఈరోజు మీరు పాలిటిక్స్లోనో మేము పాలిటిక్స్లో పార్టీలు పక్కన పెడితే, ఇప్పుడు ఒక ఆడ మనిషి మీకు తెలుసు ఏ ఫీల్డ్లోకైనా బయటకు వచ్చి పని చేయాలంటే ఆ ఇంట్లో అంతమందికి సమాధానం చెప్పుకొని ఎన్ని అడ్డంకులు దాటుకొని బయటకు వచ్చి చేస్తున్నప్పుడు అది పని. ఇప్పుడు కొంతమందికి పొలిటికల్గా బయటకు వెళ్ళాలి, ఎందుకు రావట్లేదు? కొంతమంది అయితే మూవీ ఫీల్డ్ అలా ఉంది, ఎందుకు వెళ్ళట్లేదు? కొంతమందికి ప్రెస్లోకి వెళ్ళాలనిపిస్తుంది, ఎందుకు వెళ్ళలేకపోతున్నారు? ఇలా ఇప్పుడు నీకు బయటకు ఎక్స్పోజ్ అయ్యే ఏ ఫీల్డ్ అయినా సరే ఇలా రాళ్ళు చల్లుతున్నారనే కదా. నువ్వు పక్కన నేను అంటే ఆడవాళ్ళకి అంటే అమ్మలకి అక్కలకి అండగా ఉంటానని చెప్తా, మేము అమ్మలం అక్కలం కాదా, నేను నా పిల్లలకి తల్లినేగా, లేకపోతే అనిత గారు కూడా వాళ్ళ పిల్లలకి తల్లేగా. మరి ఆవిడ ఒక ఆడ మనిషే కదా, ఆవిడ ఏ బట్టలు వేసుకోవాలి, ఆవిడ వేసుకునే బట్టలు బట్టి ఆవిడ క్యారెక్టర్ నువ్వు డిసైడ్ చేస్తావు కూర్చొని. బట్టలు బట్టి క్యారెక్టర్ నువ్వు బట్టలు వేసుకోవద్దు, నువ్వు మేకప్ వేసి నువ్వెవరు చెప్పడానికి? నువ్వు ఆవిడ తప్పు చేశారు, రాజకీయంగా తప్పు చేశారు, లేకపోతే వాళ్ళ నియోజకవర్గ ప్రజలకు తప్పు చేశారు, మాట్లాడు, పాయింట్ అవుట్. నేను కాదనట్లే కదా, ఇప్పుడు నేను కూడా తప్పు చేస్తున్నాను, పాయింట్ అవుట్ చేయి, నా తప్పు ఉన్నట్టు నేను సరి చేసుకుంటాను. అంటే ఆడవాళ్ళకి అసలు భర్తలో వీళ్ళు ఏంటి, ఒక భర్తతో ఉండరు, ఎంత లేకి కమెంట్స్. ఇప్పుడు నువ్వు ఒక ఆడదానివేగా, నువ్వు వేరే పార్టీ అవ్వచ్చు, బట్ స్టిల్ ఐ రెస్పెక్ట్ యూ. నేను ఈ రోజు మేమెవరు మీ ఫ్యామిలీస్ గురించి మాట్లాడడం, ఎందుకంటే నువ్వు నీకు నచ్చిన పొలిటికల్ పార్టీలో ఉంటావు, నువ్వు ఎంతో స్ట్రగుల్ చేసి బయటకు వచ్చి ఉంటావు, నీలాగే మేము స్ట్రగుల్ చేసాం. సో నేను జస్ట్ వేరే పార్టీస్ ఉన్నాం కాబట్టి నీ ఇష్టమైనట్టు మాట్లాడతాం, నీ ఇష్టమైనట్టు మేము తీసుకోవాలి, మేము తిరిగి రిటార్ట్ చేయకూడదు, మేము తిరిగి ఏమైనా అంటేనో వీళ్ళు టీడీపీ వాళ్ళు వీళ్ళు ఎందుకు మాట్లాడుతున్నారని చెప్పి మళ్ళీ మా మీద లేబులింగ్. ఎవడు ఎంత దిక్కుమాల పరిస్థితిలో ఉన్నాం అంటే వైసీపీ వాళ్ళు బూతులు తిట్టిన ఎవడు అడగడు, టీడీపీ వాళ్ళు ఒక్క మాట జస్ట్ క్రాస్ లైన్ అయినా ఆమె ఎందుకు మాట్లాడింది, వీళ్ళు ఎందుకు మాట్లాడారు, వీళ్ళు ఏంటి అసలు మనుషులైనా, టీడీపీ వాళ్ళు ఏంటి ఇలా మారుతున్నారు, ఏంటి అన్నీ అసలు ఎందుకు వై ఓన్లీ వి. అసలు నా ఫీల్డ్ కాదండి, మీరు ప్రెస్లో ఉన్నారు, మీకు కూడా తెలుసుగా ఒక ఆడ మనిషి బయటకు వచ్చి తిరుగుతుంటే ఎన్ని రాళ్ళు మనం రోజు చూడాలి. సో పని వల్ల నువ్వు కూడా అదే ఫీల్డ్లో ఉండి జస్ట్ వేరే పార్టీలో ఉన్నప్పుడు నువ్వు 100 మాటలను, నువ్వు ప్రజలకు ఉపయోగపడే మాటలు చెప్పు. ఆవిడ వేసుకునే బట్టలో, లేకపోతే వాళ్ళ హస్బెండ్ వదిలేశారనో ఇట్లా అని అసలు అందరినీ ఆవిడొక్కనే కదా, ఇప్పుడు నేను అవ్వచ్చు, రేపు ఇంకొకరు అవ్వచ్చు, ఎల్లుండి ఇంకొకరు అవ్వచ్చు. ఇప్పుడు నువ్వు అంటున్నావు కదా మేము కూడా నీదే టోన్ తీసుకుని నిన్ను అంటే ఇంకేంటి మరి చెప్పు. ఇంకెలా నువ్వు ఆడవాళ్ళకి గౌరవించేదలా? రేపు పొద్దున ఒక చిన్న అమ్మాయి ఉంటుంది, పొలిటికల్ ప్రొఫెషన్లోకి వద్దాం అనుకుంటుంది, అయితే మీడియాలోకి వద్దాం అనుకుంటుంది, భయపడిద్దిగా. ఇలా మాట్లాడుకుంటున్నారు, ఇట్లాంటి వస్తే రేపు నేను కూడా ఫేస్ చేయాలని చెప్పి వాళ్ళు భయపడితే ఇంట్లో వాళ్ళు బయటకు పంపించరు. సో ఇలా ఎంతమంది ఆడవాళ్ళు ఇళ్ళకి పరిమితం అయిపోతున్నారు. సో వైసీపీ నాకు అర్థం కాదు ఏంటంటే, ఒక పక్క మీ అమ్మలకి అక్కలకి అండగా ఉంటాం, మేనమావని నేను గాడిద గుడ్డి నేను చెప్తాడు, మళ్ళీ నిద్రలేస్తే అదే అమ్మని అక్కల్ని బయట తీసుకొచ్చి కూర్చోబెట్టి వాళ్ళు డబ్బులు ఇచ్చి పెయిడ్ ఆర్టిస్ట్లో అవని, లేకపోతే స్వతంగా వచ్చిన లెటర్స్ అవని మళ్ళీ ఇంకో ఆడదాన్ని తిట్టిస్తూ ఉంటారు. అది కూడా ఎట్లాంటి తిట్లు, బూతులు, అది క్యారెక్టర్ అసాసినేషన్. అంటే వీ మైట్ సే వీఆర్ స్ట్రాంగ్, ఐ డెఫినెట్లీ సే వీఆర్ 100% స్ట్రాంగ్. నువ్వు తిట్టావు కదా, నీకుతో పోటీ కూడా మేము తిట్టాం, 100% వీ రెస్పెక్ట్. ఇప్పుడు మేము ఉన్నాం, మీరు లోకేష్ భువనేశ్వరి గారి గురించి కానీ, లోకేష్ గారి వైఫ్ ఆవిడ గురించి, బ్రాహ్మణి గారి గురించి కానీ మీరు చాలా నానా రకాలుగా మాట్లాడతారు. ఈరోజు మేము మాట్లాడడం భారతి గారి గురించి కానీ, లేకపోతే షిమ్లా గారి గురించి కానీ, ఇంకెవరైనా కానీ మాకు అనవసరం అన్నీ. ఈ రాష్ట్రానికి కూడా అవసరం లేదు యాక్చువల్గా. రాష్ట్రానికి మీరు మీ ఇంట్లో కూర్చొని ఏం చేస్తున్నావు మాకు వాళ్ళకి అవసరం లేదు. నువ్వు రాష్ట్రానికి వాళ్ళ బతుకులు బాగుపెట్టడానికి నువ్వేం చేస్తున్నావు మాత్రమే అవసరం. సో ఆ లైన్స్ క్రాస్ చేసి ముందుకెళ్ళటం, ఆ లైన్స్ క్రాస్ చేసి మా మీద రాళ్ళు వేస్తే వీళ్ళు భయపడతారు అనుకోవటం, ఐ సీరియస్లీ డోంట్ అండర్స్టాండ్. ఈ వైసీపీ మరి స్ట్రాటజీ ఏంటి, ఎజెండా ఏంటి అని చెప్పి. ఓకే, ఇప్పుడు చూసుకుంటే ఇప్పుడు వైసీపీ అలా చేసిందంటారు కదా, మరి పిల్లలు అరోన ఒక గవర్నమెంట్ కాలేజ్ విద్యార్థులు చక్కగా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరకు వచ్చి ఇంగ్లీష్లో మాట్లాడుతుంటే, ఈ రోజున మరి టీడీపీ కానీ మిగతా సోషల్ మీడియా కానీ ఎందుకు అన్ని ట్రోల్స్ చేస్తున్నారు చిల్డ్రన్స్ మీద కానీ అలా అన్నయ్య మీద, అసలు అర్థం కావట్లేదు. అది చెప్తున్నాం కదండి, పిల్లల్ని ట్రోల్ చేయట్లేదు, వాళ్ళు ప్రొజెక్ట్ చేసేది ఏదైతే అమెరికన్ యాక్సెంట్లోనే పిల్లలు మాట్లాడాలి, వాళ్ళ మీద పెట్టే ప్రెషర్. కానీ ఇప్పుడు నేను ఒకటి అడుగుతాను, అక్కడ కూర్చొని జగన్మోహన్ రెడ్డి గారికి అర్థమవుతుంది అసలు? ఆయనకు అర్థమవుతుందా ఇంగ్లీషు? ఆయన చుట్టూ ఉండే ఎమ్మెల్యేలు కానీ, మినిస్టర్లు కానీ, లేకపోతే ఆ సొంత ఎడ్యుకేషన్ మినిస్టర్ మాట్లాడేది అసలు ఎవరికైనా అర్థమవుతుందా? ఇప్పుడు 10th క్లాస్ పిల్లలు ఎవరైతే మాట్లాడుతున్నారో అదే ఆయన పేరేంటి, ప్రసాద్ సార్ కదా, ఐఎమ్ సారీ అండి, అదే ప్రసాద్ సార్ ఎమ్మెల్యేకి, సీఎంలకి, లేకపోతే మినిస్టర్లు కూడా ట్రైనింగ్ ఇస్తారు. మరి అలాగే అంటే వాళ్ళకి రాదని అయితే
మినిస్టర్కి ఎమ్మెల్యేలకి మీకు డౌట్ ఉందండి, ఆయన తెలుగులో ఒక ప్రెస్ మీట్ వదలడానికి 4 సార్లు రికార్డ్ చేసుకోండి. రికార్డెడ్ ప్రెస్ మీట్ ఎప్పుడైనా చూసారా? నిమిషం మాట్లాడాలంటే ఒక 60 నిమిషాలు రికార్డ్ చేసుకోవాలి వెనకాల బ్యాక్గ్రౌండ్లో సీఎం గారు, సొంత సీఎం గారు. అండ్ అసలు ఎడ్యుకేషన్ మినిస్టర్ అయితే ఆయన ఏం మాట్లాడుతున్నాడు నాకు తెలిసి ఆయనే మళ్ళీ చూపించి అడిగినా కూడా చెప్పలేడు ఇంతకుముందు ఏం మాట్లాడారు సార్ ఈ వీడియో చూపిస్తే. సో మరి వాళ్ళందరూ ఎక్కడ ట్రేడింగ్ తీసుకుంటున్నారని. సో మేము ఎవరు ట్రోల్ చేస్తుంది లేకపోతే ఆ పిల్లల్ని వాళ్ళు కాదండి, అలా ఎవరినైతే ఒక నలుగురిని చూపించుకొని ఒక జనాలు ఒక రాష్ట్రం మొత్తాన్ని ఆ అబద్ధపు దాంట్లోకి నెడుతున్నారు. అమెరికన్ యాక్సెంట్ అవసరం ఏముందండి? ఇండియన్ యాక్సెంట్లు ఎందుకు మాట్లాడకూడదు? అసలు ముందు సక్రమంగా తెలుగు మాట్లాడటం బూతులు ఆపేసి తెలుగు మాట్లాడటం మీరు నేర్చుకుంటే మీ ప్రెస్ మీట్స్ ఓపెన్ చేసి చూస్తే మీ నాని గారిది కానీ లేకపోతే ఇంకెవరిదైనా కానీ అన్ని బూతులే ఉంటాయి. 90% బూతులే మాట్లాడతారు. మరి ఈ పిల్లలకి నువ్వు ఇంగ్లీష్ నేర్పించి ఏం లాభం? వెనకాల మిగతా ఇప్పుడు అంటే స్కూల్లో 1000 మందిలో 10 మందికి నువ్వు అమెరికన్ యాక్సెంట్ వచ్చింది, మిగతా 990 మంది మరి నువ్వు చూపించే బూతులు నువ్వు ఆబ్వియస్లీ మీ సాక్షి టీవీలో చూసి మరి అవన్నీ నేర్చుకుంటారు కదా. సరే అయితే ప్రెస్ మీట్లో ఇప్పుడు సీఎం గారికి హీ అనాలా షీ అనాలో తెలియదు, ఆయన పేరు చదవాలంటే కింద రాసుకొని చదువుకోవాలి. మరి ఇవన్నీ కూడా నేర్చుకుంటారు కదా. మరి అవి నువ్వు కోర్ లెవెల్ నుంచి రెక్టిఫై చేయకుండా జస్ట్ ఒక ఫాల్స్ ప్రొపగండా లాగా అమెరికన్ యాక్సెంట్ ఎందుకు, ఇండియన్ యాక్సెంట్ ఎందుకు మాట్లాడకూడదు? ఇండియన్ యాక్సెంట్ ఇంగ్లీష్ కాదా? వీ ఇన్హెరిటెడ్ ఇంగ్లీష్ ఫ్రమ్ బ్రిటిష్ రైట్. సో మనది బ్రిటిష్ యాక్సెంట్ యాక్చువల్లీ. ఎందుకు మాట్లాడకూడదు? ఎందుకు అమెరికన్ యాక్సెంటే మాట్లాడాలి? ఇంగ్లీష్ కానీ తెలుగు మాట్లాడతా కదా, ఇట్స్ మోడ్ ఆఫ్ కమ్యూనికేషన్. ముందు అసలు టీచర్లు ఉన్నారా? నేను ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను. నేను రీసెంట్గా బాధేవాడ తిరుగుతున్నప్పుడు కూడా మా కొన్ని డివిజన్స్లో గవర్నమెంట్ స్కూల్స్ ఆ పిల్లలకి యూటీఐ అంటే యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ వస్తాయని చెప్పారు ఆడపిల్లలకి. ఎందుకంటే ఎంత వరస్ట్గా వాళ్ళు టాయిలెట్స్ మెయింటైన్ చేస్తున్నారు, ఆ పిల్లలు అడుగు కూడా పెట్టలేకపోతున్నారు టాయిలెట్స్లో. ఇలాంటి సమస్యలు ఉన్న స్కూల్స్ ఎన్నో తెలుసా? అసలు ఆ పిల్లలకి కనీసం ఇంగ్లీష్ పక్కన పెడితే అంటే వాళ్ళని క్రిటిసైజ్ చేయాలని కాదు, వాళ్ళు ముందు స్కూల్కి వెళ్ళడానికి భయపడుతున్నారు అలాంటి సర్కమ్స్టాన్సెస్ వల్ల. అవి ఏమైనా రెక్టిఫై చేసుకున్నావు ఈరోజు దాకా? సో మేమనేది ఏంటంటే మా పోరాటం ఏంటంటే నువ్వు ఇంగ్లీష్ నేర్పిస్తావా హిందీయా తెలుగు ఇట్స్ ఇర్రెస్పెక్టివ్, నువ్వు అందరికీ సమానంగా నేర్పించు. నువ్వు అందరికి ఇవ్వగలిగింది అడ్వర్టైజ్మెంట్ చేసుకో. 5గురికో 10 రాష్ట్రం మీద 5గురికో 10 మందికో నువ్వు నేర్పించుకొని 5గురు 10 మందిని చూపించి మిగతా పిల్లలందరినీ తెలియకుండానే తెలియని ఒక ఇన్సెక్యూరిటీ ధోరణిలో తోసేయటం అనేది కరెక్ట్ కాదు. మిగతా పిల్లల మీద భారం పడిద్దిగా. అరే మేము ఇలా మాట్లాడలేకపోతున్నాం, అసలు స్కూల్కే వెళ్ళలేకపోతున్నారు. అంతెందుకు ఎన్ని స్కూల్స్ మూసేలా మొన్న కరోనా తర్వాత ఎన్ని స్కూల్స్ మూసేలా మీకు కూడా తెలిసి ఉంటుందిగా. 10th క్లాస్ పిల్లల్ని ఫెయిల్ చేయించు అంత పర్సెంటేజ్. నీకు తెలుసు కరోనా ఉందని. అండ్ 15 రోజుల ముందు ఎడ్యుకేషన్ మినిస్టర్ మారుస్తావా? అంటే తూరా అని ఎడ్యుకేషన్ మినిస్టర్గా పెట్టి ఆ 10th క్లాస్ పిల్లల్ని అంతమందిని ఫెయిల్ చేయిస్తావు. ఇంటర్మీడియట్ అదైపోయిందంటే ఇంటర్మీడియట్ ఫలితాలు చూస్తే ఇంకా అంతకన్నా దారుణంగా ఫెయిల్ అయ్యారు పిల్లలు. సో ఒక పిల్లోడికి ఆ 10th పాస్ అయ్యాడా ఫెయిల్ అయ్యాడనేది ఎఫెక్ట్ ఉంటుంది. కానీ నేను అమెరికన్ ఇంగ్లీష్ మాట్లాడానా, బ్రిటిష్ ఇంగ్లీష్ మాట్లాడానా, లేకపోతే ఆస్ట్రేలియన్ ఇంగ్లీష్ మాట్లాడానా, అసలు ఏ పేరెంట్కి అవసరం అది? సో నువ్వు ఏది స్ట్రెస్ చేస్తున్నావు? నీ పిల్లలు ఇప్పుడు అంతమంది ఫెయిల్ అయ్యారు, దాని గురించి నువ్వు ఏ మెజర్స్ తీసుకుంటున్నావు? ఎందుకు ఫెయిల్ అయ్యారో నువ్వేనో కమిటీ వేసావా? లేకపోతే ఇప్పుడు ఫెయిల్ అయిన పిల్లల పరిస్థితి, వాళ్ళ మానసిక పరిస్థితి ఏంటో తెలుసుకున్నావా? వాళ్ళు ఎంతమంది ఆత్మహత్యలు చేస్తున్నారు, వాళ్ళకి ఏమి ఇచ్చావో నష్టపరిహారంగా చూసుకున్నావా? సో నీ గవర్నమెంట్ స్కూల్లో ఎంతమంది టీచర్లు నిజంగా పనిచేస్తున్నారు, ఎంతమందికి జీతాలు వెళ్తున్నాయి, ఇవన్నీ చూసుకుంటున్నావా? టీచర్లను పెట్టి నువ్వు ఏంటి ఎందుకులే ఇంకా మాట అంటాం, బార్ షాపుల ముందు నుంచో పెట్టాం జస్ట్ టు సీ ద సేల్స్ టీచర్స్ని. సో ఇప్పుడు ఆ టీచర్లకు మాత్రం మరి వాళ్ళు ఎందుకు పనిచేస్తారు? నేను ఇంకో ఆర్టికల్ కూడా చూసాను, ఎంతవరకు నిజమో నాకు తెలియదు. లైక్ సమ్ టీచర్స్ ఆర్ అపాయింటెడ్ టు క్లీన్ పబ్లిక్ బాత్రూమ్స్ అని. ఐఎమ్ నాట్ షూర్ నేను చెప్తున్నా అసలు. సో ఇట్లాంటి పనులు టీచర్గా చేస్తే ఏ పిల్లలకి వస్తుంది అమెరికన్ ఇంగ్లీష్? అంత అవసరం అసలు ఆ పిల్లలకి? సబ్జెక్ట్ రావడం ఇంపార్టెంటా? అది మేము ఎంఫసైజ్ చేసేది, మేము చెప్పేది నువ్వు మోసం చేస్తున్నావు. నువ్వు నిజంగానే నిజాయితీగా అమెరికన్ యాక్సెంట్ నీకెందుకు రాదు? ముందు నీకు తెలుగే రాదు అసలు. నువ్వు తెలుగులోనే ఒక లైన్ సవ్యంగా మాట్లాడలేనివి నీకు అమెరికన్ యాక్సెంట్ గురించి మాట్లాడుతున్నావు. నువ్వు నేర్చుకో ముందు. తెలుగే రాదు కాబట్టి అసలు అమెరికన్ ఏం మాట్లాడతావు? తెలుగు వచ్చు ఆయన ప్రూవ్ చేసుకోమనండి. ఒకరోజు ఆన్లైన్ లైవ్ డిబేట్కి రమ్మనండి. పోనీ వాళ్ళు ఎంతో ట్రోల్ చేసిన మా లోకేష్ గారు ఉన్నారు కదా, ఆయనతో వచ్చి డైరెక్ట్గా కూర్చోండి. నువ్వు గెలిచావు కదా, నువ్వు ఒకప్పుడు ఎంపీగా గెలిచావని చెప్పుకుంటావు, ఇప్పుడు సీఎం అయ్యో ఏకంగా దమ్ముల లీడర్వి. కూర్చో, లోకేష్ గారికి ధీటుగా కూర్చొని ఇంగ్లీష్లో మాట్లాడు. అమెరికన్ ఇంగ్లీష్ కూడా వద్దు, మామూలు ఇంగ్లీష్ మాట్లాడు. కొంచెం తెలుగులో మాట్లాడు, 4 లైన్లు సక్రమంగా. ముఖ్యమంత్రి గారికి తెలుగు రాదు ఇంగ్లీష్ రాదు అని చెప్పేస్తున్నారు, 2 రావాలి. అంటే నేను చూసిన ప్రెస్ మీట్స్ అయితే 2 తెలియలేదండి ఆయనకి. మీరు ఏమైనా కొత్త ప్రెస్ మీట్స్ చూసారో నాకైతే తెలియదు. నేనే కాదు, నా తెలిసి చాలా మంది చూసుంటారు ప్రెస్ మీట్స్. ఆయన ఆఖరికి కొన్ని ప్రెస్ మీట్స్లో చూశాను అనమాట, కొన్ని పబ్లిక్ దాంట్లో మీడియాని తిట్టడం కూడా పేపర్లో చూసి తిడుతున్నాడు. ఆ ఛానల్స్ అది ఇది. ఇప్పుడు మీరు నేను వాడుకున్నాము, వీఆర్ నాట్ యూజింగ్ ఎనీ పేపర్ రైట్.
ఓకే. సో నేను ఏ గవర్నమెంట్ స్కూల్లో నాకు ఏ ప్రసాద్ సార్ కోచింగ్ ఇవ్వలేదు, బట్ స్టిల్ ఐ కెన్ టాక్ ఇంగ్లీష్ ఫర్ గాడ్ సేక్. అది చెప్పండి. ఇప్పుడు ఈ 3 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి పరిపాలన చాలా అద్భుతంగా ఉంది, ప్రజలకు పథకాలు ఇవ్వడంలో కానీ అభివృద్ధి పథకాలు కానీ ముందుకు వెళ్తుంది అనేది వింటూనే ఉన్నాం. కానీ అసలు మీరు ఎందుకు ఈ గవర్నమెంట్ మీద బురద జల్లే ప్రయత్నం టీడీపీ చేస్తుంది? ప్రతిదీ నెగిటివ్ ప్రచారం, పబ్లిసిటీ ఎక్కువగా నెగిటివ్ చేస్తుంది, ఎందుకు? ఫస్ట్ బూత్ ఏంటంటే అద్భుతంగా ఉంది అంటాం, అదే అక్కడే ఫస్ట్ బూత్. అద్భుతంగా బూత్, అద్భుతంగా అబద్ధాలు చెప్పడం ఏంటి? అద్భుతంగా అబద్ధాలు చెప్తున్నారు, అది కరెక్ట్ పాయింట్. అద్భుతంగా అబద్ధాలు చెప్పుకోవడంలో సక్సెస్ అయ్యారు. సార్ నేను మిమ్మల్ని స్ట్రేట్ క్వశ్చన్ మిమ్మల్ని కూడా అడగను, వైసీపీ లీడర్స్ ఎవరైనా ఆన్సర్ చేసుకోవచ్చు. మేము తీసుకొచ్చిన కంపెనీలన్నీ లిస్ట్ చెప్తాం, మేము చేసిన వెల్ఫేర్స్ అని మేము ఎంత ఖర్చు పెట్టామో చెప్తాం. మీరు తీసుకొచ్చిన, నేను మొన్న కూడా ఛాలెంజ్ చేశాను రీసెంట్గా కూడా లైవ్ డిబేట్లో, 3 సంవత్సరాల్లో మీరు తీసుకొచ్చిన 3 కంపెనీల పేర్లు, అంటే నిజంగానే వచ్చి ఇక్కడ ఎగ్జిస్ట్ అవుతున్న కంపెనీలు, మీ ఇమాజినరీ కంపెనీలు, మేము అక్కడ ఇవి ఉన్నాయి ఇక్కడ ఇవి ఉన్నాయి అని సొల్లు కబుర్లొద్దు, గాల్లో మాట్లాడద్దు. నిజంగా ఇప్పుడు మేము ఉన్నాం. మేము ఆ రోజు అంటే కియా మోటార్స్ తీసుకోవడానికి గుజరాత్ స్టేట్తో ఫైట్ చేసాం, బీజేపీ వాళ్ళకి అగేన్స్ట్ వెళ్ళాం. లేకపోతే మీకు హీరో హోండా ఎగ్జాంపుల్ తీసుకుంటే అది మన అన్ని స్టేట్స్ దాటుకొని మన స్టేట్లో ప్లాంట్ పెట్టడానికి మేము తెలంగాణతో పోటీ పడ్డాం, మహారాష్ట్రతో పోటీ పడ్డాం. సో మేము వేరే రాష్ట్రాలని ఎనిమిటీ చేసుకొని కూడా వాళ్ళని దూరం చేసుకొని వాళ్ళతో పోటీ పడి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఏ నమ్ముకొని అప్పుడే సపరేట్ అని ఆంధ్రప్రదేశ్ని ఏ నమ్ముకొని వచ్చి హీరో హోండానో లేకపోతే కియా మోటార్సో లేకపోతే సెల్కానో లేకపోతే జయానో లేకపోతే ఇంకేదైనా కానీ, ఇప్పుడు శ్రీ సిటీ మీరు చూస్తున్నారు, ఏదైనా కానీ ఏ ఇన్వెస్టర్ అయినా ఎందుకు వస్తాడు? ఇప్పుడు ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ కానీ లేకపోతే మీకు ఫిన్టెక్ కానీ వ్యాలీ కానీ ఏదైనా కానీ వీళ్ళందరూ ఎందుకు వస్తున్నారు? ఐఎంలు ఎందుకు వస్తున్నాయి? ఐఐటీలు ఎందుకు వచ్చినాయి? ఐ జస్ట్ ఆస్కింగ్ యూ. మీ దాంట్లో ఎందుకు రావట్లేదు? మీ దాంట్లో ఉన్న గవర్నమెంట్ స్కూల్స్ కూడా ఎందుకు మూసేస్తున్నారు? అఫిలియేటెడ్ స్కూల్స్ మూసేశారు. అప్పుడు స్కూల్ పిల్లలు కూడా రోడ్డుకి ఎక్కి తిట్టారు మీ గవర్నమెంట్ని, మీకు గుర్తుందో లేదో రీసెంట్గా జరిగిందా? ద టైమ్ ఆఫ్ కరోనా సంథింగ్ అఫిలియేటెడ్ స్కూల్స్ కూడా మూసేశారు, జీతాలు ఇవ్వకుండా వాళ్ళకి ఇది తీసేశారు, వాళ్ళ గుర్తింపు తీసేశారు జస్ట్ బికాజ్ అంటే ఆయన చేతకాంతనం వల్ల. సో ఒక పక్కన మేము ఎలా చేస్తాం? సో ఏ రకంగా అద్భుతం? ఇప్పుడు మా దాంట్లో బాధడు అన్నాం, మా దాంట్లో మేము ఏంటి 4,000 రూపాయలు 10,000 రూపాయలు మ్యాక్సిమం ట్రక్ అంటాం శాండ్ అంటే, నువ్వు ఈరోజు 40,000 1,00,000 అసలు దొరకని రోజులు కూడా ఉన్నాయి, అవునా? 30 రూపాయలు అంటే ఉల్లిపాయలు ఉంటే ఈరోజు 100, 110, 120 కూడా ఉన్నాయి. 100 రూపాయలు నూనె ఉంటే ఈరోజు 250, 300 రూపాయలు నూనె ఉంది. గ్యాస్ ఏంటంటే సెంట్రల్ అంటారు, బట్ స్టేట్ ట్యాక్స్ ఎందుకు ఉంది? మరి నువ్వెందుకు స్టేట్ ట్యాక్స్ తీసేయచ్చుగా? నీ చేతిలో 5 రూపాయలు 10 రూపాయలు నువ్వు తీసేయచ్చుగా, నీకు చేత కదా ఒప్పుకోవచ్చు కాపోని. లిక్కర్ చూసుకున్నాం, ఆ రోజు 60 రూపాయలు లిక్కర్ ఉంటే మరి ఆ రోజే తాళి బొట్టలు తాకట్టు పెడుతున్నారు ఆడవాళ్ళు అన్నారు. మరి ఈరోజు 60 రూపాయలు బాటిల్ కాస్త 360 రూపాయలు చేస్తాం. మరి ఈరోజు తాళి బొట్టలు తెంచుకుంటున్నారా కూర్చొని? ఎంతమంది అంటే గంజే దాని ఏమంటారు చీప్ లిక్కర్ కానీ వాళ్ళతే చీప్ సారా కానీ తాగి కల్తీ సారా తాగి చనిపోయి ఉన్నారు. మరి ఎంతమందికి వెళ్ళి నువ్వు ఫస్ట్ నష్టపరిహారం ఇచ్చావు? సో ఏ రకంగా అద్భుతంగా ఉందని మీ ఉద్దేశం? వాళ్ళని అడుగుతున్నాను, ఏ రకంగా? ఏ రోడ్ అయినా బాగుందా? ఏదైనా కొత్త ప్రాజెక్ట్ వచ్చిందా? లేకపోతే ఇప్పుడు మేము 70% పోలవరం కంప్లీట్ చేసాం, నువ్వు ఎంతమందికి ఏం కంప్లీట్ చేసావు? అబద్ధాలు చెప్పుకున్నావు. ఇప్పుడు ఇందాక ఇంగ్లీష్ పిల్లలు మీరు చెప్పారు చూసారా, రివర్స్ టెండరింగ్ అని ఒక దరిద్రకొట్టు కాన్సెప్ట్ తీసుకొచ్చి 780 కోట్లు పోలవరం మీద నేను సేవ్ చేశానని చెప్పుకున్నాం. కానీ ఈ రివర్స్ టెండరింగ్ తీసుకొచ్చే దాంట్లో ఒక ల్యాగ్ ఉంటుంది కదా, టైం ల్యాగ్, దానిలో 3,300 కోట్లు అప్రాక్సిమేట్లీ నష్టం జరిగింది రాష్ట్రానికి. అది చెప్పుకున్నావు బయటకు వచ్చి. అప్పుడు ఆ భారం అంతా ఎవరు? నీ తాడేపల్లి ప్యాలెస్ అమ్మేసి మాకు ఇస్తున్నావు డబ్బులు? ఇవ్వవుగా. ఎవరి మీద పడుతుంది భారం అంతా? ఇప్పుడు ప్రతి ఒక్కరి నెత్తి మీద నువ్వు తీర్చిన తిరగపోయి ప్రతి ఒక్కరి నెత్తి మీద సుమారు ఇన్ని 100 కోట్లు అప్పు ఉంది. ఎవరు తీరుస్తారు? సామాన్యులు తీరుస్తాడా? ఎక్కడి నుంచి తీసుకొచ్చి అక్కడికి నువ్వు తలాలు తాకట్టు పెడుతున్నావు, అమ్మేస్తున్నావు, అదానీలు అంబానీలకి స్టీల్ ప్లాంట్లు అంటగడుతున్నావు. నెక్స్ట్ ఇంకేం చేస్తావు? మా ప్రైవేట్ వాళ్ళు ఆస్తులు లాక్కోవటమేగా నెక్స్ట్ చేసేది. ఈరోజు ఏ ఫీల్డ్ వాళ్ళు మేము హ్యాపీగా ఉన్నామని చెప్పితే మేము అప్పుడు టీడీపీ వాళ్ళు మీరు చెప్పినట్టు మేము కూడా ఆపేస్తాం మాట్లాడటం. ఇఫ్ సీరియస్లీ పబ్లిక్ ఆర్ హ్యాపీ, మేము వచ్చి మాట్లాడాల్సిన అవసరం లేదు కదా. అంటే పబ్లిక్ అయితే హ్యాపీగా లేదు. ఏ ఫీల్డ్లో హ్యాపీగా ఉన్నారు చెప్పండి. ఇప్పుడు నేను తెలుసుకుంటాను, నేను కూడా తెలుసుకుంటాను యాజ్ యు ఆర్ జర్నలిస్ట్ రైట్. నేను మిమ్మల్ని అడుగుతున్నాను, ఈ సెక్టర్ ఆఫ్ పీపుల్ హ్యాపీగా ఉన్నారు అని మీరు చెప్తే ఓహో అవునా అని అడుగుతాను నేను. నేను ఒకటి అడుగుతానండి. ఇప్పుడు పథకాలు చెప్తున్నారు, పథకాలు వెళ్తున్నాయి, ఎలాంటిది అంటే ఇది పేదవాళ్ళ కోసం పెట్టిన పథకాలు, పేదవాళ్ళ దగ్గర ట్యాక్సుల రూపంలో మళ్ళీ వసూలు చేసే పథకాలు. ఏ రకంగా పేదవాళ్ళకి లాభం? అది నువ్వు పేదోడి కోసం పెట్టే పథకం, అదే పేదోడి మీద ట్యాక్స్ వేస్తున్నావుగా. అంటే 10 రూపాయలు పెట్టి 100 రూపాయలు. అప్పుడు నేను ఒక చెప్తాను, పేదోడు ఒకప్పుడు 200 హౌస్ ట్యాక్స్, నేను మళ్ళీ చెప్తున్నాను ప్రజలు చెప్తున్నాను, 200 రూపాయలు హౌస్ ట్యాక్స్ కట్టాడు అనుకో, ఈరోజు అదే పేదోడు 200 బదులు 800 రూపాయలు కడుతున్నారు హౌస్ ట్యాక్స్. 600 రూపాయలు అదనంగా మోపబడుతుంది. డ్రైనేజ్ ట్యాక్స్ ఎక్స్ట్రా అయింది, బాత్రూమ్ ట్యాక్స్ ఎక్స్ట్రా అయింది, దెన్ యూ హ్యావ్ చెత్త ట్యాక్స్ కొత్తగా కట్టాడు, అవునా?
సో ఉన్న పన్నులను కొత్త పన్నులు యాడ్ చేయడమే కాకుండా ఉన్న పన్నుల్ని 3 రెట్లు 4 రెట్లు పెంచాడు. కరెంట్ బిల్ ఏం చెప్పాడు ఆ రోజు? 200 యూనిట్లో కాలిన వాళ్ళకి నేను ఫ్రీ ఇస్తాను పవర్ అన్నాడు. ఈ రోజు ఇచ్చాడా? అసలు మేము 10,000 మెగావాట్లు ప్రొడ్యూస్ చేస్తే నువ్వు కనీసం 500 మెగావాట్లు కూడా ప్రొడ్యూస్ చేసి సత్తా లేని దరిద్ర కూడా దద్దమ్మ ప్రభుత్వం ఇది అనకూడదు. కానీ 500 మెగా యూనిట్లు కూడా వాళ్ళు కనీసం కొత్తగా ఉత్పత్తి చేసింది లేదు. చెయ్యకపోగా మేము ఆ రోజు అమ్మిన రేట్లకి ఈరోజు నువ్వు 3 రెట్లు ఎక్కువ పెంచి, అది కాకుండా సర్ఛార్జీలని ఇంక ఎక్స్ట్రా ఛార్జీలని అయ్యేంటంటే దాన్ని ట్రూ అప్ ఛార్జెస్ అని చెప్పి ఎక్స్ట్రా వేసినప్పుడు ఏ రకంగా అద్భుతంగా ఉంది రాష్ట్రం? నీ గుంటల రోడ్లు చూసి అద్భుతంగా ఉంది రాష్ట్రం? మూసేసిన స్కూల్స్ చూసి అద్భుతంగా ఉంది రాష్ట్రమా? ఇళ్లలో కూర్చున్న మగవాళ్ళు తాగేసేసి చనిపోయిన మగవాళ్ళని చూసి అద్భుతంగా ఉంది రాష్ట్రం అంటున్నావా? ఏ రకంగా అద్భుతంగా ఉంది రాష్ట్రం అంటే మాకు తెలియట్లేదు. సో మీకేం తెలిస్తే మాకు చెప్పొచ్చు. ఇప్పుడు ఈ మధ్యన నారా లోకేష్ గారిని మీరు కలిసారట, ముఖ్యంగా కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఈ మధ్యన మీరు చెప్పగలరని అనుకుంటున్నాను, ఇప్పుడు త్వరలో నారా లోకేష్ పాదయాత్ర అనేది వినిపిస్తుంది. మరి జగన్మోహన్ రెడ్డి 3,658 కిలోమీటర్లు పాదయాత్ర చేసి ప్రజల మనసును గెలుచుకొని వాళ్ళ సమస్యలు తెలుసుకొని ఈరోజు సీఎం అయ్యారని అంటున్నారు. మరి అదే ఇప్పుడు నారా లోకేష్ పాదయాత్ర చేయగలడా చేయలేడా అనేవి కూడా వినిపిస్తున్నాయి. ఇప్పుడు మీరు చెప్పింది కాబట్టి 3,600 కదా, 3,658. సరే 3,700 వేసుకోండి. అంటే పదవి రాకముందు 3,700 కిలోమీటర్లు తిరిగిన జగన్ గారు పదవి వచ్చాక 3 కిలోమీటర్లు కూడా తిరగలేదు. ఎందుకంటారు? సో ఇప్పుడు జనాలకి నువ్వు అపోజిషన్లో ఉన్నప్పుడు ఇప్పుడు రేపు నారా లోకేష్ గారు కూడా తిరుగుతారు. అండ్ ఇది ఒక ఛాలెంజ్లో అయితే తీసుకుని తిరగట్లేదు. నారా లోకేష్ గారు డే 1 నుంచి తిరుగుతూనే ఉన్నారు. సో దానికి ఒక పాదయాత్ర పేరు పెట్టారా, ఓదార్పు యాత్ర పేరు పెట్టారా, అట్లాంటి పేర్లు ఏం పెట్టుకోకపోయినా ఎక్కడ సమస్య ఉన్నా అక్కడ నారా లోకేష్ గారు నేనైతే చూశాను. నేనే కాదు రాష్ట్రం కూడా చూసింది. ఆయన అక్కడ రీచ్ అవ్వకుండా నువ్వు ఎంతమంది పోలీసులు పెట్టావు కూడా రాష్ట్రం చూసింది. సో ఈ రోజు నువ్వు ఆ రోజు నువ్వు 3,000 తిరిగావా, 10,000 తిరిగావా, మాకెందుకు? ఈ రోజు నువ్వు వచ్చావుగా సీఎంగా, అప్పుడు తిరిగినందుకు ఈ రోజు నువ్వు ఎన్ని కిలోమీటర్లు తిరుగుతున్నావు? ఎంతమంది కుటుంబాలను ఎన్ని పలకరించావు? ఎంతమందికి అండగా నిలబడ్డావు? ఎంతమంది కరోనా చావులు ఉన్నాయి, ఎంతమంది ఆత్మహత్యలు ఉన్నాయి, ఎంతమంది కల్తీ చాలా చావులు ఉన్నాయి. అసలు క్రైమ్ ఏ రేట్లో పెరిగిపోయింది? ఎంతమంది ఆడవాళ్ళు రేపుకు గురై చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఎంతమంది చనిపోతున్నారు? తాడేపల్లి ప్యాలెస్కి ఇంత దూరంలో చావు జరిగితే నువ్వు కనీసం ఈ రోజుకి కూడా ఆ ఇంటికి వెళ్ళటం కానీ వాళ్ళని పరామర్శించడం కానీ జరగలేదు ఈ రోజుకి కూడా. ఎందుకంటారు అలాగా? సో ఒకప్పుడు అదొక ఏంటి మీరు ఈయన తిరిగాడు ఇదే నాకు నచ్చింది. ఆయన అంత తిరిగాడు కాబట్టి ఆయన అంత కాదండి తిరిగేది. ఆయన డెఫినెట్గా ప్రజల సమస్యల కోసం తిరుగుతున్నాడు. అండ్ మీకు నేను రాసిస్తాను, బల్ల గుద్ది చెప్తాను, అదే లోకేష్ గారు రేపొద్దున ఎలక్ట్ అయ్యాక కూడా ఇలాగే తిరుగుతారు. ఎక్కడ సమస్య ఉన్నా వస్తారు. ఈ రోజు చేసే పాదయాత్ర ఒకటే కాదు, రేపొద్దున మేము ఎలక్ట్ అయ్యి గవర్నమెంట్లోకి వచ్చాక కూడా నేను హామీగా చెప్పగలను లోకేష్ గారికి ఉన్న చిత్తశుద్ధి కానీ ఆయనకున్న ఆ పబ్లిక్ అంటే ఉన్న ఆ ప్రేమ కానీ ఇట్ విల్ డెఫినెట్లీ రిఫ్లెక్ట్. ఈ రోజు తెలిసిపోయింది జగన్ గారు ఆ రోజు 3,700 కిలోమీటర్లు తిరిగితే ఈ రోజు 3 కిలోమీటర్లు కూడా తిరగకపోతున్నాడు. మరి మన వరద బాధితుల సంబంధించి పరామర్శించడానికి జగన్మోహన్ రెడ్డి వెళ్ళారు కదా, అదే ఫ్లైట్లో చార్టెడ్ ఫ్లైట్లో వెళ్ళి ఎన్నో వేల కోట్లు పెట్టుకొని వెళ్ళి అక్కడ ఒక అరగంట నుంచొని బ్యారికేడ్ లోపల నుంచొని 4 ముందుకు రమ్మని 4 చేత 4 భజన చేయించుకుని పరిగెట్టాడు అక్కడి నుంచి. ఎవరైనా నుంచొని సమస్యలు చెప్పడం చూసారు మీరు? సీఎం వెళ్ళారు అంటే ఏంటి, ఒక ఊర్లు కొట్టుకుపోయినాయి గోదావరి ఫ్లడ్స్లో అంటే ఎవరికి సమస్యలు లేవా? ముందుకొచ్చి అయ్యా బాబు నీ ప్రభుత్వం ఇదే, అయ్యా బాబు అని ఇట్లా భజన చేయటం ఇదా? ఏదో 4 ఫార్మర్స్కి మళ్ళీ ట్యాగ్లు వేసి పేడ్ ఆర్టిస్ట్లో 4 కూర్చోబెట్టి అక్కడ ఐడెంటిటీ కార్డులు ఇచ్చి ఆ 4 చేత మాట్లాడిచ్చారు భజన. ఏంటి ఒక ఊరు కొట్టుకుపోతే ఇప్పుడు మరి హుద్దూరు జరిగింది, ఎంతమంది నష్టపోయారు? ఆ రోజు మీరంతా కూడా చూసుంటారు కదా ఫీల్డ్లో. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఎలా ఉన్నారు ఫీల్డ్లో, ఈయన ఎలా ఉన్నారు ఫీల్డ్లో. ఎల్జీ పాలిమర్ జరిగితే వైజాగ్లో మీకు గ్యాస్ లీక్ జరిగి తెలుసా మీకు? కొంతమంది చనిపోయారు తెలుసు కదా, పెద్ద డిజాస్టర్ యాక్చువల్లీ పోస్ట్ కరోనా ఇండస్ట్రీస్ ఓపెన్ చేశాక. ఎయిర్పోర్ట్లో ఒక అరగంట, అది కూడా ఏదో పాలిమర్స్ ఎవరైతే ఉంటారో కదా ఆయన పిలిపించుకొని ఆ ఎయిర్పోర్ట్లో ఒక అరగంట మీటింగ్ పెట్టుకొని అటు నుంచి అటు తిరుగుటపాలు వచ్చేసాడు మనిషి. అంతే మనిషి. సో ఇప్పుడు పరామర్శించడానికి కూడా తీరిక లేదు, ఓపిక లేదు, మనిషికి ఏమీ లేదు. అదే నువ్వు ప్రైవేట్ జెట్ వేసుకొని దావోస్ తిరుగుతావు, సింగపూర్ తిరుగుతావు, అమెరికా తిరుగుతావు, నీ పిల్లల్ని అక్కడ తిరుగుతావు, అది ఓకే. ప్రైవేట్ జెట్ వాడుకొని గవర్నమెంట్ డబ్బులు వాడుకొని మరి అప్పుడు అన్నిటికీ ఓపిక ఎక్కడి నుంచి వస్తుంది, మరి తీరిక ఎక్కడి నుంచి వస్తుంది? ఓకే, ఇదే తెలుగుదేశంలో పరామర్శ పేరుతో వెళ్ళి ఈ గవర్నమెంట్ మీద నెగిటివ్ ప్రచారం చేస్తున్నారు అనేది కూడా అనుకుంటున్నారు, ఆఫ్ రికార్డ్ అనమాట. ఇప్పుడు ఆల్రెడీ బురదగుంటలో ఉన్నాడు, మళ్ళీ మేము బురద చల్లటం ఏంటండి? ఆల్రెడీ మురుగుంటలో ఉన్న పార్టీకి మీద మళ్ళీ మేము మురికి చల్లటం ఎందుకు? ఇంకా నేను చెప్పాను, మేము వెళ్ళే వరకు కూడా మాకు ఇన్ని తెలియవు, ఇన్ని దరిద్ర కాబట్టి మొన్న రీసెంట్గా మేము బాధుడు కార్యక్రమంలో వెళ్ళినప్పుడు
మంచినీళ్ళ పేరుతో మురికి నీరు వస్తుందని చెప్పి ఎంతమంది విజయవాడ, నేను ఉంటుంది విజయవాడ, మేము తిరిగింది సెంట్రల్ బాండమ్మ గారిది నియోజకవర్గం, మీకు తెలిసిందే కదా. మేమేమో పల్లెటూరులో ఎక్కడ ఊరవతల ఉండట్లా, మేము ఉంటుంది నడి రోడ్ సెంటర్లో ఉంటున్నాము. వాళ్ళకి మంచినీళ్ళు రావట్లా మధురానగర్ అనే ఏరియాలో, మురికి నీళ్ళు వస్తాయని అప్పటికప్పుడు పట్టి ఆవిడ నాకు చూపించింది. సో మాకు ఆ విషయం తెలీదు. డ్రైనేజీలు పొంగి దారుణమైన పురుగులు బయటికి, ఆ దోమలు, అసలు అక్కడ ఆ రోడ్లో అయితే మేము అడుగు పెడితే వాంతి వస్తుంది ఆ స్మెల్కి. డ్రైనేజీల మీద కంప్లైంట్లు ఇస్తే బాగు చేసేవాళ్ళు లేడు. సో ఇవన్నీ మాకు యాక్చువల్ తెలియదండి. సో ఇప్పుడు ఇవన్నీ మరి మేము చెప్తున్నాం జనాలకి డ్రైనేజీలు పొంగండి అని మేము చెప్పామా? ఆ మురికి నీరు మేము తీసుకొచ్చామా? సో నీ బాధ్యత ఏంటి అసలు? నువ్వు కనీసం తిండి, నీరు, పైన ఉన్న గూడు, ఈ మూడైనా సక్రమంగా ఇవ్వాలిగా. ఇల్లు ఇచ్చావా? ఎన్ని మాటలు చెప్పావు, వచ్చి రాగానే టిట్కు ఇల్లు ఆపేసావు. ఈరోజు వాటర్ సరిగ్గా రావట్లేదు, మున్సిపల్ వాటర్ రావట్లేదు, ప్రతి దానికి ట్యాక్స్ అయితే వేస్తావు. అసలు తప్పకుండా 1వ తారీఖు తప్పకుండా ట్యాక్స్ పడిపోయింది. ఇప్పుడు నా ట్యాక్స్ కట్టించుకున్నా అంటే సర్వీస్ ఇస్తున్నావా అంటే జీరో సర్వీస్. సో నేను చెప్తున్నానా ప్రజలు చెప్తున్నారు అనేది వాళ్ళు కూడా మన గడప గడపకి తిరిగారు, వాళ్ళకు కూడా ఎదురైంది. మనందరం కూడా టీవీలో చూసాము. వాళ్ళు వెళ్ళినప్పుడు వాళ్ళ మొహం మీద పట్టుకుని అడిగిన వాళ్ళు బొచ్చుడు మంది ఉన్నారు. అంతేందుకు మనం బీజేపీ సోము వీర్రాజు గారి ఫీల్డ్లోకి వెళ్తేనే మీరు వాళ్ళు కలిసే కదండి మమ్మల్ని నట్టేట ముంచేసారని పబ్లిక్ అడుగుతున్నారు. అది మా వీడియోనా? అది టీడీపీ వాళ్ళమా మేము? సో అక్కడ మేము పెట్టాము మనుషులు, మాకు తెలుసా సోము వీర్రాజు గారి ప్లాన్ ఏంటని చెప్పి. సరే అయితే గడప గడపకి వాళ్ళ మినిస్టర్లు మేము చెప్తాం, మనుషులు మాట్లాడమని. పబ్లిక్ భయం ఏదా? ఈ గవర్నమెంట్ రేపు పొద్దున్న నా మీద కక్ష తీసుకుంటుంది, నా కార్డు లాగేసుకుంటుంది, ఇప్పుడు ఆల్రెడీ తీస్తున్నారు. సో భయం ఏదా? ఆ భయాన్ని కూడా పక్కన పెడేసి ఈరోజు 3 ఏళ్ళ తర్వాత మాట్లాడుతున్నారంటే వాళ్ళకి ఎంత నొప్పి ఉంది, ఎంత పెయిన్ ఉంది. సో అప్పుడు నేను అపోజిషన్లో ఉండే నేను క్వశ్చన్ చెప్తే అది కూడా ఇవ్వవుగా. ఈరోజు మేము క్వశ్చన్ చేస్తే ఎంతో కొంత 1% కాకపోతే 1% అయినా నీకు ఎక్కడో తెలిసిద్ది, వీళ్ళు బయటకు ఎక్స్పోజ్ చేస్తారని వెళ్తాం. అయితే మేము ఏంటి, మేము నీళ్ళలో నోర్మల్స్ కూర్చుంటే నువ్వు హ్యాపీగా ప్యాలెస్లో కూర్చొని పబ్జీలో ఆడుకో కాళ్ళు ముందు పెట్టుకొని, అంతేగా నువ్వు చేసేది. ఓకే. సో నీ కాళ్ళు కిందకి దిగాలి, నువ్వు గ్రౌండ్లోకి రావాలంటే మేము బయటకు రావాల్సిందిగా. మేము వస్తున్నాం కాబట్టి ఈ మాత్రం కూడా ప్రెస్ మీట్స్కి వస్తున్నావు నువ్వు. లేకపోతే కనీసం వస్తాడా? వరద బాధితుల దగ్గర బ్యారికేడ్స్ అవతలే నుంచున్నాడు ఆయన. అసలు నేను చెప్తున్నా అది కూడా వచ్చాడు కాదు. ఇంట్లో కూర్చొని పబ్జీలు ఆడుకుంటా ఉంటే ఇక్కడేమో మనుషులు ప్రాణాలు పోతా ఉంటాయి అన్ని రకాలుగా. అంటే రోజు ఇంకా పబ్జీ ఆడతారా జగన్మోహన్ రెడ్డి? ఆయన పబ్జీ ఆడుకోనండి, లేకపోతే టిక్టాక్ చూసుకోనండి, ఇట్ డజంట్ మ్యాటర్ అస్. నువ్వు ప్రజల కోసం కూడా ప్యారల్గా చేస్తే ఎవడ అడగడు. కానీ ప్రజల కోసం ఏమీ చేయకుండా ఇంట్లోనే కూర్చుంటే మరి ఎవడైనా అదే. అప్పుడు ప్యాలెస్ దాటి ఈ రోజు మీరు ఎన్నిసార్లు చూస్తారు? నేనైతే ఏళ్ళమే కౌంట్ చేస్తాను ఈ 3 సంవత్సరాల్లో. కానీ జరిగిన డిజాస్టర్స్, జరిగిన చావులు ఎన్ని ఏళ్ళమే కౌంట్ చేస్తారా? ఇన్ని ఉన్నాయి. ఇన్నుంటే నువ్వు వచ్చింది ఎన్నిసార్లు ఇలా కౌంట్ చేయాలి, 1 2 3 4 5 అని ఏళ్ళ మీద. సో దిస్ ఇస్ వాట్ సీఎం ఇస్ ఫర్. మరి ఆ రోజు ఎందుకు అందరికీ నుదుటి మేము బొట్లు పెట్టి ముద్దులు పెట్టి తల్లు నువ్వురి నేను ఉన్నాను, మేనమా వస్తున్నాడు, గుడ్డ వస్తున్నాడు, అన్న వస్తున్నాడు, దొన్న వస్తున్నాడు, ఈ సోదంతా ఎందుకు? నువ్వేం చేయనప్పుడు ఇక్కడికి వచ్చి అబద్ధాలు ఎందుకు? ఒకప్పుడు వైసీపీ వాళ్ళు బూతులు మాట్లాడుతున్నారు, ఇలాగా తట్టుకోలేకపోతున్నాం, వెళ్ళలేకపోతున్నాం అన్న మీరే ఈ రోజున అదే టీడీపీ వాళ్ళు ఎందుకు బూతులు మాట్లాడుతున్నారు? టీడీపీ వాళ్ళు ఎందుకు బూతులు మాట్లాడుతున్నారు అంటే, నువ్వు నా మీద బండాలు వేస్తున్నావు, మేము తీసుకున్నాం, చాలా తీసుకున్నాం. సో ఎక్కడో చోట మాకు సహనం కోల్పోతాం. ఏంటి ఇన్ని రాళ్ళు తీసుకుంటున్నావు, ఒక్క రాయి మేమే తిరిగేస్తే నీకు ఆ నొప్పి తెలిసిద్ది. నువ్వు నా మీద నీకు ఇప్పుడు నువ్వు ఎంత రోతగాడు నీకు అర్థం చూపిస్తేనే అర్థం అవుతుంది. మేము చెప్తున్నావు అరే బాబు నువ్వు రోతగా మాడుతున్నావు, మేము వెళ్ళలేకపోతున్నాం, ఇబ్బంది పడుతున్నావు అని. నువ్వు తెలుసుకోలేదు, నీకు ఒకసారి అర్థం చూపిద్దామని అర్థం చూపించావు అప్పుడప్పుడు. అది కూడా నాట్ ఎవ్రీ టైం. ఎక్కడైనా మేము బై మిస్టేక్ మేము శృతి దాటి మాట్లాడినా మాకు వెంటనే పార్టీ ఆఫీస్ నుంచి కానీ మా లీడర్స్ దగ్గర నుంచి కానీ వద్దు క్రాసింగ్ యువర్ లైన్స్, మన పార్టీ ఇది కాదు, మన పద్ధతి ఇది కాదు అని నాకే చాలాసార్లు చెప్పారు. నేను అసలు చాలా వరకు మీరు నా ఇంటర్వ్యూ చూసిన మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఐ నెవర్ క్రాస్ మై లైన్స్, బట్ స్టిల్ నాకు కూడా వచ్చినాయి డోంట్ టాక్ లైక్ దిస్ అని చెప్పి. సో నేను అంటే మా పార్టీ ఎంత డిసిప్లిన్ ఉంటుందో మాకు తెలుసు, బట్ స్టిల్ ఇప్పుడు మేము తీసుకున్నప్పుడు రాళ్ళు మేము అప్పుడప్పుడు అర్థం చూపిస్తూ తీసుకుని నువ్వు కూడా నీకు కూడా తిరిగి వస్తాయి కదా, బౌన్స్ బ్యాక్ అవుతాయి కదా రాయి. ఆ రాయకున్న ఆ నొప్పి ఏంటి, ఆ బాధ ఏంటి తెలిసేది. ఈరోజు మా మీద వచ్చి నువ్వు టీడీపీ అంటే ఒక్కరిద్దరు మాడితేనే మీకు ఇంత నొప్పిగా ఉంది. మేము ఇన్ని రోజుల నుంచి ఇన్ని సంవత్సరాల నుంచి ఇప్పుడు మా బాబు గారు ఉన్నారు, వాళ్ళ ఆవిడ గారు మీకు కూడా తెలుసు అసెంబ్లీ సాక్షిగా ఎంత దరిద్రంగా మాట్లాడారో. మరి ఎంత భరించాం మేము. ఇప్పుడు లోకేష్ గారు సరిగ్గా పాలన చెప్పితే చెప్పండి, అంతేకాని లోకేష్ గారు బండగా ఉన్నాడు, లోకేష్ గారు ఇచ్చేస్తాడు, ఇది తింటాడు, ఏంటి మాటలు అసలు, గలీజ్ మాటలు అసలు. ఆయన కూడా మంచిగా నీలాగేనే మేము మాట్లాడాము, ఆడు పొట్టిగా ఉంటాడు, ఇది ఇట్లా ఉంటాడు, ఆడు నత్తుంది, మేము మాట్లాడే ఎవరి గురించైనా. మేము కామ్గా ఉన్నాం ఎన్ని రోజుల నుంచి. ఎందుకు ఎద్దు ఒక లీడర్లనే మాట్లాడాలి. ఆయన ఆబ్వియస్లీ ఆయన మీద కేసులు ఉన్నాయి, ఆయన ఈడీ లాక్కుంది, సో మేము క్రిమినల్ అంటాం. మేము అంటానే మా దగ్గర ప్రూఫ్ ఉంది, నువ్వు అంటావు నీ దగ్గర ఏం ప్రూఫ్ ఉంది చూపించు. ఇది ఇప్పుడు 3 ఏళ్ళు మేము వచ్చి ప్రభుత్వంలోకి మేము ఆల్రెడీ పోరాడాము బీజేపీ వాళ్ళతో, మీకు కూడా తెలుసు. లాస్ట్ టైం మేము ఎంత ఫైట్ చేసా బాబు గారు, మీకు కూడా అందరికీ తెలుసు ఆ విషయం. దట్స్ అన్ ఓపెన్ సీక్రెట్. ఈరోజు నువ్వు 22 మంది ఎంపీలు పెట్టుకొని ఒక్కరితో పోరాడతావా? ఒక్క నడగలవా? అసలు నీకు అసలు దమ్ముంది అసలు? ఆయన రాగానే వెళ్ళిపోయి కాలు మీద పడతావా? మొన్న భీమవరంలో చూసాం,
ఇంకేముంది, మేము ప్రశ్నిస్తాం, మేము శాసిస్తాం, మేము ఇదిగిస్తాం అదిగిస్తాం తొక్క తోలని అబద్ధాలు చెప్పారు. ఈరోజు కట్ చేస్తే ఆ మోడీ గారిని చూడగానే వెళ్ళిపోయి కాలు మీద ఉన్నాడు ఈయన. ఆ పక్కన ఆమెమో సెల్ఫీలు దిగుతుంది రోజా అమ్మగారు. ఈ తీయటానికైనా మీరు అబద్ధాలు చెప్పి మరి గవర్నమెంట్లోకి వచ్చింది? మేము తీసుకురాలేదు, నువ్వు వచ్చాక మరి నువ్వు ఎందుకు తీసుకురా స్పెషల్ స్టేటస్? ఇంకొకటి ఏంటంటే అంటే ఈ విషయం అనొచ్చో లేదో నాకు తెలియదు, కానీ అప్పటికి నేను చంద్రబాబు నాయుడు గారు రాజకీయాల్లో వచ్చే టైంకి నేను పుట్టలేదేమో, లేదా మీకన్నా తెలుసుండేమో. చంద్రబాబు నాయుడు గారు 420 అంటే జైలుది వేసుకొని 420 వేసుకొని కోట్ అంటే షర్ట్ వేసుకొని ఎప్పుడైనా కనిపించారా మీకు? ఏంటి చంద్రబాబు నాయుడు గారు 420 అనేది ఇప్పుడు జైల్లో 420 అయితే 309 అని వాళ్ళు ఏదైతే అది వేస్తారు కదా, ఇలా ఏమన్నా మీకు బాబు గారు ఎప్పుడన్నా జైలుకి అలా 420 వేసుకొని కనిపించారా? నాకు డౌట్. గూగుల్ అనేది ఒకటి ఉంటుందండి, దానిలో వికీపీడియా అనేది ఒకటి ఉంటుంది. అంటే కొడాలి నాని గారు 420 చంద్రబాబు అని అంటారు కదా. కొడాలి నాని గారి స్టేట్మెంట్ నాకు తెలియక ఒకవేళ ఈయన ప్రతిసారి అంటే కొడాలి నాని గారు 420 చంద్రబాబు ఒక 420 అంటారు కదా, నాకు డౌట్ వచ్చి మీకేమన్నా విషయం తెలుసో లేదని అడుగుతున్నాను. ఇప్పుడు రోడ్డు మీద వెళ్తున్నప్పుడు పిచ్చుకోకలు అరుస్తూ ఉంటాయి. పిచ్చుకోక భాష కూడా మనం అర్థం చేసుకొని పిచ్చుకోక ఏం అరిచిందో దాని గురించి ఆలోచించి పిచ్చుకోక అన్న అరిసిన అరుపులను కూడా మనం ఇప్పుడు ఆరా తీసినట్టు నాకైతే మీరు నన్ను అడగటం సారీ టు సే. పర్వాలేదు, నాకు ఒకవేళ నాకు తెలియక అసలు ఏమండి నేను చెప్తున్నాను కదా, అసలు నాని గారి మాటలు స్టేట్మెంట్స్ ని మన ఇంటర్వ్యూకి తీసుకురావడమే నాకు దరిద్రం అనకూడదు. కానీ ఇప్పుడు ఏంటి ఆ దరిద్రం నాకు గుర్తు చేసి అనుకోండి, నేను ఏదో ఒకటి మాట్లాడితే మళ్ళీ వాళ్ళు అఫెండ్ అయిపోతారు, పిచ్చుకోకలు కూడా అఫెండ్ అవుతుంది ఈ మధ్య. అది నా బాధ అంతా. ఇన్ కేస్ రేపటి కొడాలి నాని టీడీపీలోకి మళ్ళీ సొంత గుట్టికే వస్తే ప్లీజ్ అండి, అసలు ఆ మాట కూడా అనొద్దు. ఆ ఊహ కూడా చాలా అసహ్యంగా ఉంది. ఎవడు రానివాడు, ఆయన రాడు కూడా. ఆయనకి అంటే మా పార్టీలో అలాంటి వాళ్ళకి స్థానం లేదండి, టు బీ ఫ్రాంక్. మా పార్టీలో నేను చెప్తున్నా కదా, ఒక్క సెకండ్ లైన్ క్రాస్ అవుతే 100 మాటలే వస్తాయి, మాకు పైన మాకే వస్తాయి. డోంట్ డూ దిస్, డోంట్ డూ దట్ అని చెప్పి. మీ పార్టీలో చర్చలు జరుగుతూ ఉంటాయి అంటే పెద్దవాళ్ళతో కానీ అందరితో కానీ. ఒకవేళ నెక్స్ట్ టీడీపీ గవర్నమెంట్ వచ్చింది అనుకోండి, ఇప్పుడున్న ఈ వైసీపీ పథకాలను ఆపేస్తారా? లేదండి, అంతకుముందు కూడా మా పథకాలు దీనికన్నా కూడా బెటర్ పథకాలే ఉంది. నేను మీకు క్లారిటీగా డేటా ఇస్తే ఎవరైనా చూసుకుంటే చంద్రన్న బీమా కానీ, సీఎం రిలీఫ్ ఫండ్ కానీ, లేకపోతే పెళ్లి కానుకని కానీ, లేకపోతే నిరుద్యోగ భృతి అని కానీ, లేదంటే ఇంకా ఎంతకుముందు ఆ రైతు భరోసా, ఇవన్నీ కూడా వీళ్ళకన్నా 100 times బెటర్ చేసాం. మీరు సీఎం రిలీఫ్ ఫండ్ చూసుకోండి. ఈ మధ్య కాలంలో సీఎం రిలీఫ్ ఫండ్ ఎంతమందికి వచ్చిందో ఒక్కసారి ఒక డేటా వదలమండి, నాకు తెలిసి 5-10 మంది కూడా ఉండరు. ఎక్కడో చనిపోయిన కత్తి మహేష్కి హుటాహుటిన 17 లక్షలు సీఎం రిలీఫ్ ఫండ్ అలాట్ చేశారు ఈ గవర్నమెంట్లో. నాకు తెలిసింది ఒక్కటే, ఇది తెలంగాణలో ఉంటున్నారు కత్తి మహేష్, చెన్నై అపోలో హాస్పిటల్లో చనిపోతే ఈయన 17 లక్షలు ఇక్కడ నుంచి అర్జెంటుగా సంతకం చేసి జియో పాస్ చేసి మరీ డబ్బులు ఇచ్చాడు. అలో లక్ష్మణ, నీ ఓట్లేసిన జనాలందరూ ఎంతమంది కరోనా చనిపోయి ఎంతోమంది రోడ్లను పడి ఏడుస్తుంటే యాక్సిడెంట్లు చనిపోతే మొన్న ఎందుకో రుయా హాస్పిటల్కి వెళ్ళారు, ఆక్సిజన్ ఫెయిల్ అయింది. వాళ్ళకి ఎంతమందికి ఇప్పుడు నష్టపరిహారం వెళ్ళింది అనుకున్నారు? ఒక్కళ్ళకి కూడా ₹1 వెళ్ళలేదు. ఎల్జీ పాలు ఇంకా అందరికీ వెళ్ళిపోతున్నాయి, ఇచ్చేస్తున్నాం అంతే. మనం ఏంటంటే జనాలకి షార్ట్ టైం మెమరీ. ఇప్పుడు జగన్ గారు చెప్పారుగా, ఇచ్చి వెళ్ళిపోయి ఉంటాయిలే, ఇచ్చేసి ఉంటాడులే, కాదు వెళ్ళవు. ఒక్కసారి వెనక్కి వెళ్ళి చూసుకుంటే వెళ్ళవు, ఏది వెళ్ళవు. అక్కడ అడ్వర్టైజ్మెంట్లు మాత్రమే ఉంటాయి. అది ఆయన ఏంటంటే జియోలు మాత్రమే వెళ్తాయి. ఆ జియో వెనకాల ఆ జియోలో పేర్కొన్న మాటలు ఏవి అమల్లోకి రావు. అదైతే నేను 100% చెప్పగలను. అయ్యా ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే విదేశీ విద్య అనే పేరిట చంద్రబాబు నాయుడు అటు తల్లిదండ్రుల్ని ఇటు విద్యార్థులు అంటే ఫారిన్ విద్యార్థులను మోసం చేశాడు అంటే నా దగ్గర ఆన్ రికార్డ్ ఉందన్నమాట అన్న వాళ్ళవి. ఎందుకంటే వాళ్ళకి డిపాజిట్ కూడా వేయకుండా ఫారం ఫిల్అప్ చేసి పంపించేశారు. ఇప్పుడు ఆ తల్లిదండ్రులు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని అప్పులు పాలైపోయారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వాళ్ళ ప్రాబ్లం సాల్వ్ చేయడానికి విదేశీ విద్యకు సంబంధించి రిలీజ్ చేయబోతున్నాడు అని చంద్రబాబు నాయుడు గారు ఏం చేసినా మీరు చెప్తా అన్నారు కదా, మరి అప్పుడున్న విదేశీ విద్యకు సంబంధించి డిపాజిట్ ఎందుకు వేయలేదు చంద్రబాబు గారు? మీకు అసలు మీరు డేటా చూసుకుంటే అంబేద్కర్ అంటే పథకం కింద ఎస్సీలకి ఎంతమందిని మేము విదేశాలు పంపించి చదివించాం ఒకసారి డేటా. నేను టీడీపీ కాబట్టి అబద్ధం చెప్తాను. మీరు యాజ్ ఎ జర్నలిస్ట్ మీరు ఆర్టీఐ కింద ఒకసారి డేటా తీసుకుంటే అంబేద్కర్ పథకం కానీ, ఎన్టీఆర్ దీవెన, విద్యా దీవెన కానీ ఏదైనా కానీ వీటి కింద ఎంతమంది ఓసీలు, ఎంతమంది బీసీలు, ఎంతమంది ఎస్సీలు వెళ్ళారో మీకు క్లియర్ కట్ డేటా ఉంటుంది. సో మేము పంపించాము రాష్ట్రం ఎలక్షన్స్ ముందు మేము పంపించిన వాళ్ళకి. నెక్స్ట్ టర్మ్ ఫీజు రీయింబర్స్మెంట్ నెక్స్ట్ టైం ఎవరు చేస్తాడు? గవర్నమెంట్లోకి వచ్చింది ఎవడు? జగన్మోహన్ రెడ్డి. ఎవరు చేయాలి? మరి చేయకపోతే ఎవరికి ఇబ్బంది? ఈ రోజు అక్కడ కూర్చుంటున్న వాళ్ళందరూ ఇబ్బంది పడుతుంది. ఇప్పుడు ఈ టర్మ్ ఎప్పుడైతే ఈ 3 years నుంచి వచ్చారో ఈ తొగ్లక్ ప్రభుత్వం వచ్చాక మాకు ఫీ మళ్ళీ రీఎంబర్స్ అవ్వలేదు, మేము ఇప్పుడు ఏమైపోవాలి, మేము అక్కడికి వెళ్ళి ఇరుక్కుపోయాము, అటు స్కూల్లో కాలేజీలో చదువుకోలేక, అటు బయటికి వెళ్ళి బతకలేక వాళ్ళ బతుకులు అలా నాశనం చేసిన వ్యక్తి ఈయన.
సో ఈయన ఇప్పుడు ఆయన చేసిన అన్ని దరిద్రాలన్నింటినీ టీడీపీ ప్రభుత్వం నెట్టడానికి ప్రశాంత్ కిషోర్ ఆ ఐపాక్ టీం వేసిన స్ట్రాటజీని ఈరోజు ఇప్పుడు మీరు మాట్లాడిన మాటలు జరిగింది అది. నేను ఏది అబద్ధం చెప్పట్లేదండి. మీరు ఏదైనా సరే డేటా తీసుకొని ఎవరైనా లైవ్ డిబేట్ రండి, నేను అబద్ధం చెప్పినంటే కామెంట్ టెల్ మీ, ఐ విల్ సే సారీ టు యూ. సో నాకు జగన్ గవర్నమెంటా ఇంకెవరి గవర్నమెంట్ నాకు సంబంధం లేదు, కానీ అక్కడ నిజంగానే జనాలు విద్యార్థులు మీరు చెప్పింది చాలా 100% నిజం. అక్కడ చాలా మంది ఇరుక్కుపోయి ఉన్నారు, ఇబ్బంది పడుతున్నారు. ఎందుకు ఇబ్బంది పడుతున్నా అంటే 3 ఏళ్ళ నుంచి వాళ్ళకి ఎవరికి ₹1 తిరిగి వెళ్ళలేదు. ఇప్పుడు నేను వెళ్తానండి, నేను ఇప్పుడు సిబిఎన్ గవర్నమెంట్లో అనుకున్నాను, మీకు ఎగ్జాంపుల్ నేను పబ్లిక్ అర్థమేలా చెప్తాను. సిబిఎన్ గవర్నమెంట్లో నాకు ఆపర్చునిటీ వచ్చింది, సో నాకు ఫీజు కట్టారు, నన్ను అక్కడికి పంపించారు. నా మొత్తం 5 ఏళ్ళ టర్మ్ ఫీజు అని అంటారు తెలుసా. ఇప్పుడు మన పిల్లల్ని స్కూల్కి పంపించినా ఫస్ట్ టర్మ్ ఫీజే కడతాం. ఎవడు మొత్తం 3 టర్మ్స్కి కట్టుకోరు, ఎవడు భూమి మీద ఎవడో చేయడం, ఎంత ఉన్నవాడైనా ఎంత లేనివాడైనా ఫస్ట్ టర్మ్ ఫీజే కడతాం. సెకండ్ టర్మ్ ఫీజు కూడా నా గవర్నమెంట్ ఉండి నేను కట్టకపోతే నువ్వు నన్ను వచ్చి క్వశ్చన్ చేయాలి. సెకండ్ టర్మ్ అప్పుడు గవర్నమెంట్ మారినప్పుడు ఎవరిది బాధ్యత, ఏ గవర్నమెంట్ది? అంత పనికి సిగ్గులేని అంత దరిద్ర దొంగ పనులు చేసి కూడా మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని అంటున్నా చూసారా, మొత్తం 3 టర్మ్స్ కట్టలేదని. అసలు మనిషేనా మాట్లాడుతున్నాడు, అన్నంటున్నాడు, కడుపుకి నాకు కడుపు రగిలిపోతుంది చెప్తుంటా మాటలు. ఎందుకంటే నాట్ బికాస్ మమ్మల్ని అంటున్నాను కదా, అక్కడ అంతమంది ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళ గురించి నువ్వు అడ్రస్ చేయకుండా ఈ రోజు మా మీద బురద చల్లటానికి ఇది కూడా వాడుకుంటున్నావు అంటే అసలు అసహ్యం వస్తుంది నాకు. జగన్మోహన్ రెడ్డి 8 లక్షల కోట్ల అప్పు చేశాడు, అసలు ఇంత అప్పు మనకు అవుతుందా అంటున్నారు కదా. చంద్రబాబు నాయుడు 3.5 లక్షల కోట్లు ఇచ్చాడు, అప్పు చేసి ఇచ్చాడు, ఆ వడ్డీలు అన్ని కట్టుకోవడానికి ఇప్పుడు ఎంత అవుతూ ఉంది. సో పథకాల పేరిట ఎంతే తీసుకున్నాము, అప్పుడు చంద్రబాబు నాయుడు చేసిన అప్పుదంతా ఇప్పుడు ఎంత నడుస్తుందని అంటున్నారు. మరి మీరేమో జగన్మోహన్ రెడ్డి ఏమో 8 లక్షల కోట్లు అప్పు చేశాడు, ఈ పథకాలేమో 1.5 కోట్లే ఇచ్చారు, మిగతా డబ్బు ఏమైందని అంటున్నారు. దీని గురించి కొంచెం వివరంగా చెప్పగలరా? ఇప్పుడు మేము రాష్ట్రం విడిపోయింది మీకు కూడా తెలిసినప్పుడు మనకి తెలంగాణ నుంచి రావాల్సిన ఆస్తుల కోసం తెలంగాణతో ఫైట్ చేసాం. అది ఆల్మోస్ట్ 1,00,000 కోట్లు ఉన్నాయి, 1,00,000 కోట్లు ఆల్మోస్ట్. నెక్స్ట్ తెలంగాణ నుంచి మనకు రావాల్సిన విద్యుత్ బకాయిల గురించి కూడా మేము ఫైట్, అవి కూడా 1,000 కోట్లు ఉన్నాయి. మేము ఆ రోజు తెలంగాణతో ఫైట్ చేసాం. వాళ్ళు మనకి ఇవ్వకపోయినా మేమేం చేసామంటే లోటు బడ్జెట్లో ఉన్న రాష్ట్రం తీసుకుని 1,00,000 కోట్ల లోటు బడ్జెట్లో ఉన్న రాష్ట్రం తీసుకొని ఆయన ఆల్రెడీ అమరావతి అని క్యాపిటల్ అనౌన్స్ చేసి మన ఫార్మర్స్ దగ్గర ల్యాండ్ పూల్ చేసి వాళ్ళకి ఎంతో కొంత కాంపన్సేట్ చేసి ఫార్మర్స్ దగ్గర ల్యాండ్ పూల్ చేసి టెంపరీ బిల్డింగ్స్ అయినా కట్టుకొని ఇక్కడ హైకోర్టు కట్టుకొని లేకపోతే ఇక్కడ కొత్త యూనివర్సిటీస్కి వచ్చి లేకపోతే వస్తున్న ఇన్వెస్టర్స్కి వాళ్ళకి ల్యాండ్స్ అలాట్ చేసుకొని ఇలా మేము ముందుకు వెళ్తున్నప్పుడు మేము ఆల్రెడీ పథకాలు చాలా పెట్టాను. నేను మీకు చెప్పాను వీళ్ళకన్నా డెఫినెట్లీ 2 టైమ్స్ ఎక్కువ ఇచ్చాం మేము. అది బీట్ అంటే చంద్రన్న బీమా అవని, పెళ్లి కానుక అవని, ఇందాక నేను చెప్పాను కదా మీకు లిస్ట్. ఆ లిస్ట్ ప్రకారం కూడా చూసుకుని అన్నా క్యాంటీన్లు అవనండి, లేకపోతే టిట్కో హోమ్స్ అవనండి, లేకపోతే సీసీ రోడ్లు అవనండి. ఈరోజు మేము ఏం చేయలేదు రాష్ట్రం కోసం అని. సో ఏంటంటే మేము ఒక రోడ్లో ప్రయాణిస్తున్నాం అండి. నేను ఒక సింపుల్ మనకు అర్థమయ్యేలా చెప్తున్నాను. మేము ఒక రోడ్లో ప్రయాణిస్తాం, మా గమ్యం అక్కడ ఉంది. సో మేము ఆ గమ్యాన్ని 5 ఏళ్లలో రీచ్ అవుతాం అని చెప్పాం, అంటే మేము అమరావతి డెవలప్ చేస్తాం అని చెప్పాం, మేము ఒప్పుకుంటాం. సో మేము ఆ గమ్యం రీచ్ అవ్వకుండా మధ్యలో స్పీడ్ బ్రేకర్లా సిగ్గు లేకుండా నిద్ర లెగిస్తే మా మీద పూలింగ్ చేసుకోవద్దని కాసేపు ల్యాండ్ పూలింగ్ అప్పుడు ఇన్ని అడ్డంకులు, ల్యాండ్ పూల్ అయ్యాక మళ్ళీ ఫార్మర్స్ చేత అక్కడ పనులు జరగకుండా ఉండడానికి అక్కడ అడ్డంకులు, అపోజిషన్స్ అపోనెంట్స్, ఎన్ని రకాల ఇబ్బందులు. పోలవరం జరగకుండా చూసుకున్నారు, పట్టిసీమని గేల్ చేశారు. ఇదే ఒట్టిసీమ పట్టిసీమ కాదని చెప్పి ఇన్ని మాటలు అన్నారు. ఈరోజు అదే పట్టిసీమలు వాడుకున్నారు సిగ్గు సరం వదిలేసుకొని. సో ఇన్ని అడ్డంకులు నువ్వు పెడుతున్నా సరే, ఇన్ని స్పీడ్ పెడుతున్నా సరే ఆ గమ్యానికి ఇంత మైల్ దూరంలో మేము ఆగిపోయాం, మేము ఒప్పుకుంటాం ఇంత మైల్ దూరంలో మేము ఆగిపోయాం. కానీ నువ్వు పెట్టిన స్పీడ్ బ్రేకర్ల గురించి అడిగేం చెప్పావా? వీళ్ళు అయి చేయలేదు, వీళ్ళు స్పెషల్ స్టేటస్ తీసుకురాలేదు, మరి నువ్వేం చేసావు? మరి నువ్వు 3 ఏళ్ళ నుంచి పీకింది ఏంటి? అయితే నీ పొత్తులో ఉన్న వాళ్ళు పీకుతుంది ఏంటి? ఈరోజు ఎవరైనా చేస్తుంది ఏంటి? ఈరోజు తీసుకురాగలరా? దమ్ముంటే చెప్పమనండి. నెక్స్ట్ ఇప్పుడు మేము వద్దు, నెక్స్ట్ ఏ గవర్నమెంట్ అయితే సార్ మేము స్పెషల్ స్టేటస్ తీసుకొస్తేనే మేము గవర్నమెంట్లో ఉంటాం, లేదంటే రాజీనామా చేస్తామని చెప్పమనండి. చెప్పగలరు ఎవరికైనా? ఆ రోజు బాబు గారు ముందుగా చెప్పారు, మనకు వచ్చేలా లేదు, మన దగ్గర ఉన్న డబ్బులే మనం వాడుకుందాం, మనమే సంపద క్రియేట్ చేసుకుందాం, మనమే పోరాడదాం, వాళ్ళు ఎంత ఇస్తే అంత తీసుకుందాం అంటే అయ్యది ఇది కాంప్రమైజ్ అయ్యాడు, లాలూచీ పడ్డాడు, కమిషన్లు తీసుకున్నాడని చెప్పి నానా కారు కోతలు కూసి దరిద్రంగా రాష్ట్రాన్ని ఈరోజు భ్రష్టు పట్టించారు ఒక్కొక్కడు. ఈరోజు ఒక శనక్కిలు తీసుకుని బాబు గారు చేసిన ఇబ్బంది ఏంటి, మీకు చేసిన బాధ ఏంటండి? ఇప్పుడు ఎస్ఆర్ఎం వచ్చింది, విట్ వచ్చింది, లేకపోతే ఐఎం, ఐటీ, నిట్, ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? ఎవరితో పోరాడితే వచ్చినాయి? ఈ రాష్ట్రంలో ఏముందని చూసుకుని వస్తారు చెప్పండి మీరు? ఒక్క బాబు గారు కాకుండా ఈ రాష్ట్రానికి ఏముందని వచ్చారు వాళ్ళందరూ కంపెనీ వాళ్ళు? ఏం చూసుకొని వచ్చి ఉంటారు? ఈరోజు మరి అదే కంపెనీ వాళ్ళు ఎందుకు సగం మంది వెనక్కి వెళ్ళారు, మిగతా ఉన్న వాళ్ళు ఎందుకు ఇబ్బంది పడుతున్నారు, లేకపోతే కొత్త వాళ్ళు ఎందుకు రావట్లేదు? ఈ 3టికి ఆన్సర్ చేయమనండి. ఈ 3 ఏళ్లలో ఎవడైనా ఒక్కడొచ్చి ఇక్కడ స్థాపించాడు, ఎవరికైనా ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అయిందా? వాళ్ళ సొంత ఎమ్మెల్యేలే చెప్పారు 5 లక్షల ఉద్యోగాలు క్రియేట్ చేశారు టీడీపీ గవర్నమెంట్లో అని చెప్పి. మరి ఈరోజు నువ్వేం చేసావు? వాలంటీర్ ఉద్యోగాలు క్రియేట్ చేస్తావా? ఎందుకు పనికి వస్తే? అక్కడ పేపర్ మీద రాస్తుందా? వాళ్ళు ఉద్యోగానికి ఒక గ్యారంటీ ఉందా?
సో మేము చెప్తున్నాం, మేము మా పథకాలు మీకన్నా, సో మీరు అదే పథకాలు కంటే కాదని అంతకన్నా మెరుగైన పథకాలు తీసుకొస్తాం, అంతకన్నా మెరుగైన జీవితాన్ని మీకు చూపిస్తాం, అంతకన్నా మెరుగైన రోడ్లు ఇస్తాం, అంతకన్నా మెరుగైన అంటే అన్ని స్కూల్స్ కానీ డెవలప్మెంట్ కానీ చేస్తామని 100% అయితే నేను మీకు హామీ ఇస్తాను. ఇంతకీ పన్ను ద్వారా వచ్చిన ఆదాయం అంతా ఏమైపోతుంది? అయితే పన్నులు ఒకటేంటి, లిక్కర్ ఎక్కడి నుంచి మీరు ఇప్పుడు లిక్కర్ ద్వారా మీరు ఎక్కడైనా చూస్తే లిక్కర్ డిజిటల్ క్యాష్ కాదు, మొత్తం మీకు ఆన్లైన్ అంటే రెగ్యులర్ క్యాష్ ట్రాన్సిటే కదా. ఏమవుతుంది, మీరు ఎంత లిక్కర్ అమ్ముతున్నారో అడిగి తెలియదు, గవర్నమెంట్ తీసుకుంది, ఎవడు ఎంత కొనుక్కున్నాడు ఎంత తాగుతున్నాడో తెలియదు, నువ్వు వెళ్ళి 25,000 కోట్లు బాండ్లు పెట్టి తీసుకోవచ్చు. అంటే ఏంటి, మా రాష్ట్రంలో ఎంత తాగుతారు అంటే ఏంటి, రేపు పొద్దున వాలంటీర్ ఇంటింటికి బై మిస్టేక్, ఇప్పుడు మీ ఇంట్లో మీ భర్త ఉన్నారండి, తాగటం మానేస్తే రేపు వాలంటీర్ మీ ఇంటికి వచ్చి మీ భర్తను నిద్రలేపారా బాబు, వీళ్ళు తాగరా బాబు, నీ మీద అప్పు చేసావు, నువ్వు తాగుతావు, నేను హామీగా పెట్టాను అంటాడు. అది ఇప్పుడు మన జరుగుతుంది. మరి సిగ్గుందా మరి? ఆ క్యాష్ అంతా ఏమైంది? మరి నువ్వు పెంచిన ట్యాక్సెస్లో వచ్చిన క్యాష్ ఏమైంది? నువ్వు పెంచిన పవర్ ఛార్జెస్లో వచ్చిన క్యాష్ ఏమైంది? పవర్ కట్స్ ఎందుకు జరుగుతుంది? నువ్వు ఎందుకు కోల్ ఎందుకు తీసుకోలేకపోయినా? అదేమంటే అసలు ఏది అడిగినా అడుగు, వాళ్ళ ఇంట్లో బాబు చనిపోతే చంద్రబాబు నాయుడు కారణం, ఈరోజు రాష్ట్రంలో ఏమైనా దరిద్రం జరిగితే అప్పుడు చంద్రబాబు నాయుడు కారణం. అసలు అబద్ధాలుగానే ఒక హద్దు పద్దు ఉండాలిగా. రా అంటే డిబేట్కి రా, పాయింట్ టు పాయింట్ మాట్లాడుకుందాం. ఇప్పుడు మా వాళ్ళు కూడా వస్తారు, ఎక్స్పర్ట్స్ కూడా వస్తారు, మీ వాళ్ళు కూడా వస్తారు. ఇప్పుడు పోలవరం ఉంది, ఆ రోజు బురద జల్లాం మా మీద. ఆ రోజున మినిస్టర్ నితిన్ గడ్కరీ గారు ఏమన్నారు, వచ్చారు, చూశారు, సందర్శించారు, రిపోర్ట్ ఇచ్చారు, బ్రహ్మాండంగా జరుగుతుంది, 1% కూడా దీంట్లో ఫ్రాడ్ లేదు, ప్రతిదీ బాగా జరుగుతుంది, 71% కంప్లీట్ చేశారండి. ఈ రోజు మీ అప్పుడు షెకావత్ గారు అని మినిస్టర్ వచ్చాడు, ఆయన ఏం చెప్పాడు, తిట్టి వెళ్ళాడు, చూసి రిలీజ్ చేయి, ఆయన ఏమి ఇచ్చారు, ఆ రివ్యూ దమ్ముంటే రిలీజ్ చేయని మనండి వైసీపీ గవర్నమెంట్ని. సో మేము తప్పు చేస్తున్నావు, నువ్వు తప్పు చేస్తున్నావు తెలిసిపోద్దిగా, నీకు భయం, నువ్వు ఏది రిలీజ్ చేయవు. ఒక జీవోను కూడా ఓపెన్గా రిలీజ్ చేసే దమ్ము లేదు నీకు, సీక్రెట్ జీవోలు. రేపు పొద్దున పవన్ కళ్యాణ్ సినిమా ఉందనుకో ఈ రోజు నైట్ నువ్వు జీవో పాస్ చేసుకునే బతుకు నీది, అంతేనే కదా. మరి మేమే ఎవరి మీద కక్ష, ఆ రోజు నువ్వు ఉన్నావుగా జగన్, ఇప్పుడు ఆ రోజు మా మీద సినిమాలు తీశారు, మమ్మల్ని అన్ని రకాలుగా క్వశ్చన్ చేశారు, ఎవరినైనా ఆపామా, ఎవరినైనా ఇబ్బంది పెట్టామా? ఆ రోజు డెమోక్రసీ ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు రోడ్డు ఎక్కాడు. మోహన్ బాబు అయితే ఒక్క టర్మ్ ఫీజు రాలేదని చెప్పి రోడ్డు మీద పడుకున్నాడు ఏకంగా వచ్చి. ఈ రోజు 3 టర్మ్స్ నుంచి ఫీజు రాకపోయినా కుక్కింగ్ పెయిన్లో పడున్నాడు ఆయన, మాట్లాడడానికి కూడా లేదు ఆయనకి. ఎంతమంది సినిమా వాళ్ళు ఈరోజు మూసుకొని ఉంటున్నారు. మేము అన్ని రకాలుగా వాళ్ళకి ఫెసిలిటేట్ చేసి, బాబు చేసుకోండిరా, మేము అన్ని చేస్తున్నాం, మేము డెవలప్మెంట్ చేస్తున్నాం, మీకు ఏం కావాలంటే అది ఇస్తామని మేము చేస్తే మేము చులకనైపోయాం. ఈరోజు ఆడ నెత్తి మీద కూర్చొని నువ్వు సంపాదించే డబ్బులు కూడా ఆడ వాటా తీసుకుంటే ఇప్పుడు తెలిసి వస్తుంది ఒక్కొక్కరికి, అనకూడదు కానీ తెలిసి రావాలండి. ఇప్పుడు రాష్ట్రం ఆ రోజు నమ్మింది గుడ్డిగా, ఇప్పుడు నువ్వు నమ్మినంత నిన్ను వెనుపోటు పొడిచాడు, తీసుకోండి అలాంటప్పుడు. మేము అదే అంటాను, నేనైతే అదే అంటాను. పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు కలిస్తేనే నెక్స్ట్ టీడీపీ అధికారంలోకి వస్తుంది, లేకపోతే రాదు. మళ్ళీ నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి సీఎం 24కి, ఇలాంటివి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి సీఎం అవుతాడు 24కి. ఎవరు ఎంతమంది పొత్తులు పెట్టుకున్నా సరే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి సీఎం అని ఇలాగ అంటున్నారు. జేఎస్పీతో కలుస్తామా కలవా ఇవన్నీ సెకండరీ, అది మీకు ఎలక్షన్స్ ముందు నేను కూడా ఐ కెనాట్ కమెంట్ అబౌట్ ఇట్. కలిసినా కలవపోయినా 100% అయితే మేము గెలుస్తాం. సో రాష్ట్రానికి ఇప్పుడు 151 మందిని ఎంతమందిని నిర్మూలిస్తాం అనేది మేము కలుస్తామా కలవమా దాన్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు కలిస్తే మేబీ 175లో 165 సీట్స్ మాకే వస్తాయేమో, యూ నెవర్ నో. వాళ్ళైతే 175 కలిస్తే నేను అంటుంది మొత్తం మీద వైట్ వాష్ చేసేసుకోవచ్చు. కలవకపోతే మేబీ కొంచెం తక్కువ మార్జిన్లో మేము గెలవచ్చు, చెప్పలేము. సి యూ నెవర్ నో ద వర్డిక్ట్. బట్ మా ప్రయత్నం మేము 100% చెప్తాం. మేము చెప్తున్నాం, నేను రేపు ఓడిపోయినా కూడా ఇదే ఫైట్ కంటిన్యూ చేస్తాం. మాకు అసలు మేము గెలుస్తామా గెలవమా, ఎవడు ఓట్లు తీసేసి గెలవాలి, ఎవడి మీద కులం కుంపట్లు పెట్టాలి, ఎవడెవడి మధ్య తగాదాలు పెట్టాలి, ఎస్సీలు తిట్టించాలి, ఈ దరిద్రాలని మేము చెయ్యం. అయినా పోరాడతాం, స్ట్రైట్గానే పోరాడతాం. మీలా మేము బూతులు తిట్టాం, పోరాడతాం. మేము ఉంటామా బాగా సర్వీస్ చేస్తాం, లేకపోతే మాకు చేతనంత సర్వీస్ కూడా చేస్తాం. మన కరోనా టైంలో కూడా లోకేష్ గారు హీస్ నాట్ అన్ ఎలక్టెడ్ ఎమ్మెల్యే, బట్ స్టిల్ మంగళగిరి కోసం నిలబడ్డారు. ఈ రోజు కూడా మీరు చూస్తున్నారు, ఇప్పుడు మంగళగిరిలో ఎవరికి ఇబ్బంది వచ్చినా లోకేష్ గారు ఉంటారు ఫస్ట్ అక్కడ. కమల్ హాసన్, కలకత్తా కమల్ హాసన్కి మన ఢిల్లీ దగ్గర ఉంటాడు, కానీ లోకేష్ గారు మాత్రం 100% అక్కడే ఉంటారు. ఈరోజు మొన్న కరోనా జరిగితే ఆయన సోషల్ మీడియా దీనిగా SOS అని చెప్పి ఒక హ్యాష్ట్యాగ్ ట్రెండ్ చేసి ఎవరికి ఆక్సిజన్ కావాలన్నా, ఎవరికి రెమెడీస్ వర్క్ కావాలని ఆ రోజు నిలబడ్డా. నేనే చాలా మందికి ఇప్పించాను. మీ పార్ట్ ఆఫ్ ఇట్ నేను అంటుంది. ఏ జరిగినా ఆయన ద్వారానే చేసాం మేము. మరి మేము ఎందుకు చేసాం? మాకేం పని? మేమేం లేవు కదా ప్రభుత్వం, మేము కూడా చెప్పుకోవచ్చు కదా. మీరు మా జేబులో డబ్బులేగా తీసి మేము కూడా ఖర్చు పెడుతుంది. సో ఇప్పుడు పీకే గారు వచ్చారు, ఆయన కూడా మన కౌలు రైతులకి ఎంతో ఇచ్చినట్టున్నారు. ఆయన జేబులో డబ్బులే తీస్తున్నారు కదా. మరి నువ్వేం చేస్తున్నావు? నువ్వు ఏ రోజైనా అపోజిషన్లో ఉన్నప్పుడు ఏ రోజైనా ఎవరికైనా ₹1 ఇచ్చావా? ఈ రోజు నువ్వు ఇస్తున్న రిఫార్మ్స్ కూడా నీ తాడేపల్లి ప్యాలెస్ అమ్మి లేకపోతే తాకట్టు పెట్టి ఇచ్చావా, లేకపోతే మా తలలు తాకట్టు పెట్టి డబ్బులు తీసుకొచ్చి మళ్ళీ మాకే ఇస్తున్నావా? ఇప్పుడు నేను చెప్తానండి మీకు సింపుల్ ఎగ్జాంపుల్. ఒక ఇల్లు ఉంది, ఇంటికి పునాది డెవలప్మెంట్ లాంటిది. ఆ పునాది పైన కట్టుకుని ఎన్ని ఫ్లోర్లను కట్ట, అది వెల్ఫేర్ లాంటిది. పునాదిని కట్టుకున్నాడు చంద్రబాబు నాయుడు, కట్టినాడు చంద్రబాబు నాయుడు, దానిపైన వెల్ఫేర్ ఇస్తున్నాడు చంద్రబాబు నాయుడు. పునాదిని ఒక్కదాన్ని పీకేసుకుంటే వెళ్ళాడు, పైన ఇల్లు పడిపోదా? డల్లలో లేదా?
సో రాష్ట్రానికి ఇప్పుడు రాష్ట్రం ఉన్న పరిస్థితి, రాష్ట్రం ప్రస్తుతానికి ఐసీలో ఉంది. ఒక పేషెంట్ ఐసీలో ఉన్న పేషెంట్ లెక్క రాష్ట్రం దృష్టిలో ఐసీలో ఉన్న పేషెంట్కి ఆల్రెడీ ఐసీలో తోసిన డాక్టర్ కావాలా, లేకపోతే ప్రూవ్ చేసుకొని నేను ఐసీ నుంచి బయటికి తీసుకొచ్చి నేను క్షేమంగా ఇంటికి తీసుకెళ్తాను అనుకున్న డాక్టర్ కావాలా, లేదా కొత్తగా ప్రాక్టీస్ చేస్తున్న డాక్టర్ కావాలా, మీ ఇష్టం. రాష్ట్రం డిసైడ్ చేసుకుంటుంది. ఈరోజు రాష్ట్రానికి ఏమాత్రం తెలివితేటలున్నా, రాష్ట్రంలో ప్రజలకి ఏమాత్రం బుర్ర పనిచేస్తున్నా సరే, నువ్వు ఒక ఐసీలో ఉన్నావు అని నిర్ణయించుకొని నిన్ను బయటికి తీసడానికి నీ కులం చూసుకుంటావా, ఇంకేం చూసుకుంటావా? మరి నేనైతే ఐసీలో ఉంటే నా కులం అన్న డాక్టర్ వచ్చి నాకు ఆపరేషన్ చేయాలని కోరుకోనండి, ఎక్స్పర్ట్ వచ్చి ఆపరేషన్ చేసి నన్ను బయట పడేయాలని కోరుకుంటా. ఈరోజు రాష్ట్రంలో ప్రజలు కూడా అదే పరిస్థితుల్లో ఉంటే కనుక రేపు టీడీపీ 175 వస్తాయి 100%. కాకపోతే అందరికీ అంత మేధాశక్తి ఉండదు కాబట్టి డెఫినెట్గా వాళ్ళు చెప్పే దరిద్రపు అబద్ధాలు నమ్మేవాళ్ళు కొంతమంది ఉంటారు, వాళ్ళు చేసే చెడు ప్రచారాలు నమ్మేవాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. కొంత పర్సెంటేజ్ తీసుకుని డెఫినెట్గా టీడీపీ ఈస్ గోయింగ్ టు విన్. దిస్ ఈస్ మై కంక్లూజన్ అట్లీస్ట్ టు దిస్. ఎక్కువగా వింటూనే ఉన్నాయంటే ప్రతి ఒక్క నాయకులు ఇప్పుడున్న అధికార పార్టీ ప్రతి ఒక్కళ్ళు నారా లోకేష్ని ఎందుకు తిడతారో, రాజకీయాలు పనికిరాడు, అసలు ఎందుకు తిడతారు అన్నది అర్థం కాదు. మీకేమన్నా తెలుసు ఎందుకు తిడతారు? ఇప్పుడు నేను ఉన్నాను, మీరు నన్ను తిట్టమన్నాను. మిగతా ఇప్పుడు జగన్ గారిని ఎక్కువ తిట్టబుద్ధి కాదు. ఎందుకు? ఈజ్ ఇన్కంపిటెంట్. అసలు ఆయన తిట్టకే ఉన్నాను, ఆల్రెడీ ఫెయిల్డ్ క్యాండిడేట్. నారా లోకేష్ అని ఆయన నిజంగా నీకు ఫెయిలియర్ అని నీకు తెలిస్తే, నువ్వు జెన్యున్గా ఆయన మీద గెలిచావని నీకు తెలిస్తే ఇంత తిట్టాల్సిన అవసరం లేదు. నీకు అసలు కాంపిటీషన్లోనే చూడకూడదు. మరి అంత కాంపిటీషన్లో చూడటం ఎందుకు, అంతమంది పోలీసులను పెట్టడం ఎందుకు, ఆయన వెళ్ళనివ్వకుండా ఆపటం ఎందుకు, అంత భయపడటం ఎందుకు ఆయనకు? మరి ఈరోజు ఆయన ప్రెస్ మీట్స్ మీరు కూడా చూస్తూ ఉంటారుగా. ఒకప్పుడు నువ్వు అన్నావు, నువ్వు వేసిన రాళ్ళన్నీ ఆయన తీసుకున్నాడు. నువ్వు వేసిన రాళ్ళు ఏది ఆయన ఏమి కాదనలా, స్వీకరించాడు. నువ్వు ఎన్ని కామెంట్స్ పాస్ చేసావు యాక్సెప్ట్ చేశాడు. నువ్వు బాడీ షేమింగ్ చేసావు, ఆయన రెక్టిఫై చేసుకున్నాడు. నువ్వు ఆయన వాయిస్ షేమింగ్ చేసావు, ఆయన రెక్టిఫై చేసుకున్నాడు. ఈరోజు ఆయన తెలుగు మాట్లాడతాడు, ఇంగ్లీష్ మాట్లాడతాడు, సబ్జెక్ట్ మాట్లాడతాడు, ప్రతిదీ మాట్లాడగలడు. ఈరోజు హీ క్యాన్ క్వశ్చన్ యూ. ఈరోజు సాక్షి కనబడకపోతే అడుగుతూ ఉంటారు ఏది సాక్షి ఏది అని చెప్పి. ఆయన భయపడరు. నీలా పిరికి పొంద కాదు ఇంట్లో కూర్చొని సొల్లు కబుర్లు చెప్పడానికి, లేకపోతే నీ ముందు నలుగురు షీల్డ్లో పెట్టుకుని వాళ్ళ చేత తిట్లు తిట్టించడానికి, ఏదంటే ఆయన సొంతంగా వచ్చి మాట్లాడగలరు ఆయన. సో ఆ నారా లోకేష్ గారు నువ్వు నిజంగా ఇన్కంపిటెంట్ అనుకుంటే నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. ఇంతమంది చేత దాడి చేయించాల్సిన అవసరం, అంత ఎనర్జీ ఎందుకు వేస్ట్ చేసుకుంటున్నావు? ఆయన నిజంగా చేత కాదు, నువ్వు ఎందుకు ఎనర్జీ వేస్ట్ చేసుకుంటున్నావు అంటే నీకు భయంగా ఉంది, నీకు థ్రెట్లా ఫీల్ అవుతున్నావు, అంతే కదా. ఒక మనిషి నువ్వు అనర్గళంగా వచ్చి మాట్లాడితేనే ఈయన గొప్ప లీడర్ నేను అన్నాను. అలాగే ఇప్పుడు ఆయన ప్రెస్ మీట్లు, రికార్డెడ్ ప్రెస్ మీట్లు, సో ఆయన అసలు లీడర్ అవ్వకూడదు. మరి 150 సీట్లు ఎలా వచ్చినాయి మరి? అంతే కదా. అబద్ధాలు చెప్పి నేను చెప్తున్నాను కదా. ఇప్పుడు ఆ రోజు ఏమన్నారు, టెంపరీ బిల్డింగ్లని అమరావతి అంటే భ్రమరావతి అని అబద్ధాలు. ఈరోజు నువ్వు టెంపరీ బిల్డింగ్ అన్నావు, నువ్వు టెంపరీగా ఒక రోడ్డు కూడా వేయలేదు కదా 3 ఏళ్లలో. ఇప్పుడు సడన్గా హైదరాబాద్ నుంచి అమరావతికి గవర్నమెంట్ షిఫ్ట్ అయింది. ఇప్పుడు ఆయనకంటూ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఊరిని మీలాగా నాలాగా చిన్న థింకింగ్ ఉన్న మనిషి కాదు. ఆయన అన్సైడ్కి మనం హైదరాబాద్తో కంపీట్ అవ్వాలి, ఢిల్లీతో కంపీట్ అవ్వాలి, లేకపోతే మెట్రోపాలిటన్స్ చెన్నైతో కంపీట్ అవ్వాలి, బెంగళూరుతో కంప్లీట్ అవ్వాలి అనుకున్న ఆయన డెఫినెట్గా ఒక పార్లమెంట్ మీద ఒక అసెంబ్లీలో ఇంకేదైనా కడుతున్నప్పుడు, సెక్రటరీ కడుతున్నప్పుడు ఒక ఐకానిక్ బిల్డింగ్స్ కావాలని కోరుకుంటారు. ఐకానిక్ బిల్డింగ్స్ ఓవర్ నైట్ లెగ్సిపోవు కదండి, దానికి ఒక ప్లానింగ్, పాడు, ఒక ఆర్కిటెక్చర్ అన్నీ ఉంటాయి. సో ఈలోపు టెంపరీ బిల్డింగ్స్ కట్టుకున్నాం కరెక్టే. టెంపరీ బిల్డింగ్స్ మేము ఆటలు పడగొడతాం, కూలగొడతాం అనలేదు. మేమే వేస్ట్ చేయట్లేదు మీ డబ్బుల్ని, మా వల్ల మీకే నష్టం రాలేదు టీడీపీ వల్ల. ఆ బిల్డింగ్స్ మేము వేరే పర్పస్కి వాడతాం. ఆయనకి ఏంటంటే ఒక కళ, ఒక ఐకానిక్ బిల్డింగ్, ఇండియాలో ఎక్కడ లేని అసెంబ్లీ ఉండాలి, ఇండియాలో ఎక్కడ లేని సెక్రటేరియట్ నేను కట్టి చూపించాలి. నేను ఇప్పుడు కొన్ని వందల సంవత్సరాలకు ఇప్పుడు ఆయన చేసిందే కదండి బయోటెక్. ఈరోజు నువ్వు కోవాక్సిన్ అంటే వేయించుకుంటున్నావు అనుకో, కోవాక్సిన్ ఎక్కడి నుంచి చేయించుకుంటున్నావు? ఆంధ్రప్రదేశ్ నుంచి చేసిన ఇదే కదా కంపెనీ. ఈరోజు ఆయన చూసిన విషయమే కదా ఈరోజు నువ్వు వాడుకుంటున్నావు. మరి సిగరెట్ ఇంజక్షన్ చేయించుకున్నప్పుడు ఆలోచించవచ్చు, మాకు అక్కర్లేదు, ఇది చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చారని. ప్రజావేదిక ఎందుకు పగలగొట్టావు? పెద్ద పోటుగాల్లో వచ్చి అన్ని కడతాడు అనుకుంటూ వచ్చి అంటే ఆల్రెడీ కట్టిన బిల్డింగ్లు పడగొట్టాడు. దేని పడగొట్టావు? ఆ రోజు ఏం చెప్పావు? ఇంకేమైనా వరదలు వచ్చేస్తాయి, దీనివల్లే అంతా అయిపోతున్నాయి అని ఏదో చెప్పాడు. మరి ఆ వెనకాల ఒక బిల్డింగ్ ఒక నోటీస్ పంపించే దమ్ము కూడా లేదు. మళ్ళీ ఆ ఒక్క బిల్డింగ్ అంటే ఎంత దరిద్రం అసలు. అన్న క్యాంటీన్లు పడగొట్టాం, ఏది చూసినా డిస్ట్రక్షన్. మీరు చెప్పండి, ఇది కన్స్ట్రక్ట్ చేసాడు ఈయన, ఒకటి చెప్పండి కన్స్ట్రక్ట్ చేసింది చెప్పండి. నేను బైసైకిల్ నడుతున్నాను, ఏమైనా కొత్తగా మాకు తెలియకుండా ఆయన ఏం కన్స్ట్రక్ట్ చేశాడు? ఆయన తాడేపల్లి ప్యాలెస్ కాకుండా ఏం కన్స్ట్రక్ట్ చేసుకున్నాడు ఆయన? ఒక్క మాటలో చంద్రబాబు నాయుడు నా దృష్టిలో హీస్ లైక్ అ ఫాదర్ ఆఫ్, లైక్ మనకు తండ్రి, ఒక పిల్లల తండ్రి ఎలా అయితే ఆ పిల్లల్ని కాపాడుకుంటాడు, ఈ రాష్ట్రానికి ఆయన అలా అంటాడు. నేను ఈ మాట అన్నందుకు చాలా మంది రేపు నన్ను ట్రోల్ చేయొచ్చు, ఇంకెవరైనా ఆయన కూడా ట్రోల్ చేయొచ్చు. కానీ నేను నిజంగా చెప్తున్నాను, నేను జెన్యూన్గా ఆయనతో జర్నీ చేశాను కదా ఈ కొంతకాలంలో. నేను చూసిన ఒకప్పుడు ఆయన ఒక విజనరీ అంత అనుకున్నాను, కానీ ఆ విజనరీ అవ్వటానికి కూడా ఆయనకి లోపల ఒక పెయిన్, ఒక బాధ, నాది, వీళ్ళు నా వాళ్ళు, ప్రజలు నా పిల్లలు లాంటి వాళ్ళు, ఆయన ఓన్ చేస్తున్నారు, వీళ్ళకి మంచి జరగాలి, ఒక తండ్రి లాంటోడు. నాకు తెలిసినంత వరకు ఒక తండ్రి, ఒక కుటుంబానికి తండ్రి అలాగా ఈ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారు అలాగా.
ఆయన కష్టపడి సంపాదిస్తే ఆ కుటుంబం గడిసిద్ది అంటారు చూసారా, ఆయన కష్టమే ఈ రోజు ఈ రాష్ట్రాన్ని ఇక్కడ నిలబెట్టింది. ఇప్పుడు ఆయన నాశనం చేశాక రేపొద్దు మళ్ళీ పైకి రావాలన్నా మళ్ళీ అదే తండ్రి రేపు బయటకు కష్టపడాలి, ఈ రోజు కూడా కష్టపడుతున్నారు. వావ్, ఒక్క మాటలో జగన్మోహన్ రెడ్డి ఈజ్ లైక్ యూజ్లెస్, అంతే, ట్రాష్ అంతే. ఆ చెత్తకి ఎంత వాల్యూ ఉందో ఇంకా చెత్తకి పన్ను కడుతున్నాం కదా, సారీ దానికి ఎంత కొంత వాల్యూ ఉంది ఇప్పుడు రైట్ నౌ. సో అంతే, ఫర్ మీ ఈజ్ లైక్ ట్రాష్, అంతే. ఐ హ్యావ్ నో వర్డ్ ఫర్ హిమ్. నారా లోకేష్ క్లాస్లో టాపర్స్ ఫ్రంట్ బెంచ్లో కూర్చుని అంతా చదువు ఉంది కానీ ఏ గోలా చేయరు చూసారా, ఈజ్ లైక్ దట్. ఓకే, గోల చేస్తేనే లీడర్ అవుతాను అనుకుంటే హీఈస్ నాట్ లైక్ దట్, హీఈస్ నాట్ అ పర్సన్ లైక్ దట్. హీఈస్ అ టాపర్, హీ నోస్ ఎవ్రీథింగ్. మీరు సబ్జెక్ట్ చూసుకోండి, లేకపోతే ఒక నాలెడ్జ్ బేస్డ్ కానీ ఒక స్ట్రాటజీ చేయటం కానీ, రేపు ఏం చేయాలి, ఏంటి పార్టీని ఎలా నిలబెట్టాలి, దాన్ని నెక్స్ట్ జనరేషన్ ఎలా మేనిఫెస్ట్ చేసుకోవాలి ఏంటని ప్రతిదీ ఒక విషయం ఉంటుంది మనిషికి. కానీ బయటికి మాత్రం ఆయన చాలా నిదానంగా ఉన్నట్టు, ఏం తెలియనట్టు అలా కనిపించవచ్చు, మేబీ పోర్ట్రే వచ్చాము. కానీ ఆయనతో క్లోజ్ జర్నీ చేసిన ఎవరైనా సరే ఆయన కంపెనీ కానీ ఆయన మాటలను కానీ అసలు ఎంజాయ్ చేయను. నేనైతే ఫిదా అయిపోయానండి. వెరీ ఫస్ట్ టైం ఐ మెట్ హిమ్, రీసెంట్లీ ఐ మెట్ హిమ్. ఫిదా వన్ మాటలో నేనైతే ఫిదా అయిపోయాను. హీ కెన్ టాక్ సో మచ్, హీ హాస్ సో మచ్ నాలెడ్జ్, హీ హాస్. అండ్ ఆయనకున్న ధైర్యం క్రిటిసిజం ఫేస్ చేయడం. ఎంతమంది ఉందండి ఇప్పుడు, రాహుల్ గాంధీని చూసారు ఎలా తొక్కేశారో పాపం. అలాగే సేమ్ స్ట్రాటజీ వాడారు ఈయన మీద కూడా, కానీ నేను తొక్కి పెట్టలేకపోయాను కేవలం బికాస్ ఆయనకు ఉండే ఆ ఆత్మస్థైర్యం అంటారు చూసారా, అది నిలబెడుతుంది ఆయన ఈరోజు. ఎంతమంది ఎన్ని రాళ్ళు వేసినా సరే నిలబడతారు ఆయన, తీసుకుంటాడు ఆయన. ఒక్క మాటలో చెప్పండి, హీ స్ట్రెంగ్త్, అంతే. పవన్ కళ్యాణ్ హీఈస్ అ గుడ్ హ్యూమన్ బీయింగ్. నాకు పవన్ కళ్యాణ్ గానే ఒక మంచి వ్యక్తి, మంచి మాటలు మాట్లాడుతున్నాడు అని ఒక ఫీలింగ్ ఉంటుంది. ఏ రాజకీయాలైనా సరే అవలీలగా మాట్లాడి దేనికైనా సమాధానం చెప్పి సబ్జెక్ట్ పరంగా ఎడ్యుకేటెడ్గా ఎవరికైనా అవలీలగా చెప్పే గాయత్రి, టీడీపీ గాయత్రి అని పేరు వచ్చింది. మీరు ఎప్పుడు స్టేట్ ఆఫీస్లో మీడియా ముందుకు వస్తారు? ఏమంటే నేను ఇప్పుడు నాకు ఎలాగో మీరు ఉన్నారు, మీడియానే కదా ఇది. స్టేట్ ఆఫీస్ లో లైవ్ మీడియా ముందు రావడం చాలా మంది అడుగుతున్నారు, నన్ను కూడా అడుగుతున్నారు. స్టేట్ ఆఫీస్ లో మీడియా ముందు మీ గొంతు వినిపించడానికి? నా గొంతు అన్ని రకాలుగా వినిపిస్తుందండి, నేను అక్కడే కూర్చోలి. ఇదే వచ్చింది. ఇప్పుడు మీలాంటి వాళ్ళు అడుగుతారు, రేపు కొంతమంది ఎవరో ఫీల్ అయ్యి అరే నేను ప్రతి ఒక్కళ్ళు స్టేట్ ఆఫీస్ లో ఉండాలంటే కుదరదండి. అలాగా ఏమంది, ఇప్పుడు నా తగ్గ ఫైట్ నేను ఇస్తాను. నేను నా ఇంట్లో కూర్చొని మాట్లాడాల్సి వస్తే మాట్లాడతాను. బాగా చదువుకొని ఎడ్యుకేటెడ్ గా ఉన్న వాళ్ళని స్టేట్ ఆఫీస్ లకు రానివ్వరు. ఎందుకు రానివ్వరండి? ఎడ్యుకేటెడ్ ఎంతమంది లేరండి, నాకన్నా బాగా మాట్లాడాలి బొచ్చుడు మంది ఉన్నారు. సో వాళ్ళందరూ ఉండగా ఇప్పుడు నాలాంటి జూనియర్లు ఇళ్లలో కూర్చున్న తప్పలేదండి. సో నేను కూడా వస్తాను, మేబీ సమ్డే ఈవెన్ ఐల్ బికమ్ ఎ సీనియర్ సమ్డే, మేబీ ఐ కెన్ సీ. నేను స్టేట్ ఆఫీస్ లో రావాలనుకోవటం కాదండి, చంద్రబాబు నాయుడు గారిని సీఎం సీట్ లో రావాలని కోరుకుంటే ఈ గోల్ అంతా ఉండదు అసలు. స్టేట్ ఆఫీస్ లో ఎవడు కూర్చున్నాడు, మీడియా ముందు ఎవడున్నాడు, ఇవన్నీ అసలు ఇర్రెస్పెక్టివ్ అండి. మేమందరం కష్టపడుతున్నాం. ఇప్పుడు మీకు నేను కనిపిస్తున్నా కనీసం నేను ఇలా మాట్లాడుతున్నానంటే నా వెనకాల నా ఫ్రెండ్స్, అంటే ఇప్పుడు టీడీపీ ఫ్రెండ్స్ పాపం వాళ్ళు నేను ట్విట్టర్లో ఉంటారు యాక్చువల్గా, మీకు తెలిస్తే లేదో, నా వెనకాల వాళ్ళు ఎవరి మొహం వాళ్ళ పేర్లు కూడా చాలా మంది తెలియదు. వాళ్ళ దగ్గర ఎంత సబ్జెక్ట్ ఉంటుంది అంటే నాకు సిగ్గేసిద్ది. అంత సబ్జెక్ట్ ఉంది, వాళ్ళంతా దాని ఏమంటారంటే సెల్ఫ్లెస్గా, అంటే ఏ సెల్ఫిష్నెస్, వాళ్ళు ఏం ఆశించకుండా అంత మాట్లాడుతున్నారు, పోరాడుతున్నారు. వాళ్ళందరూ కూడా తీసుకున్నారు. వెనకాల బ్యాక్గ్రౌండ్ టీం చాలా మంది ఉన్నారు. ఇప్పుడు మీకు ప్రొజెక్ట్ అయ్యే లేడీస్ వెనకాల జెంట్స్ ఎంతోమంది హార్డ్ వర్క్ ఉంటుంది మా పార్టీలో. ఎంతో మంది మాకు సబ్జెక్ట్ ఇస్తారు, ఎంతో మంది మమ్మల్ని ప్రోత్సహిస్తారు. నాకు బాగా వస్తాను, ఎవరైనా నాకు వచ్చి క్రెడిట్ ఇస్తుంటారు, నా వెనకాల ఇంతమంది కష్టపడుతున్నారు కదా, నా వెనకాల ఇంతమంది వాళ్ళు కూడా నాకు సబ్జెక్ట్ ఇస్తున్నారు కదా, వాళ్ళెవరికి క్రెడిట్ రావట్లేదని. సో నేను కాదండి, నాలాంటి వాళ్ళు ఎంతోమంది పైకి రావాలి, ముందుకు మా ఒక్క పార్టీలో కాదు అన్ని పార్టీలు చదువుకున్న వాళ్ళు రావాలి. నేనైతే జనసేన కూడా బాగా పైకి రావాలని ఎందుకంటే మాకు ఆబ్వియస్లీ ఒక రెస్పెక్టబుల్ అపోజిషన్ ఉండాలని కోరుకుంటాం, కానీ ఒక దరిద్రగుట అపోజిషన్ ఉండాలని కోరుకోం కదా. సో ఎక్కడైనా సరే చదువుకున్న వాళ్ళు పైకి రావాలని కోరుకున్నా ఓకే, నాకు కూడా ఏదైనా ఛాన్స్ వచ్చినా ఐ విల్ బీ హ్యాపీ, అంతే, దట్స్ ఇట్. తన వాక్చాతుర్యంతో సోషల్ మీడియానే కాదు, తెలుగుదేశం పార్టీలనే కాదు, ఇప్పుడున్న అధికార పార్టీలే కానీ ఎవరినైనా సరే అవలీలగా మాటకు మాట సమాధానం చెప్తూ డైనమిక్ లేడీగా ఈరోజు గాయత్రి గారు మనకి ఇంటర్వ్యూ ఇచ్చారు కదా. మరొక ఇంటర్వ్యూలో మిస్ రావడం మిమ్మల్ని మళ్ళీ కలుస్తుంది. అందరూ సెలవు, నమస్కారం.